ఉపయోగపడే మనం చర్చించుకోకుండా మన జీవితంలో బాగా ఉపయోగపడేటువంటి విషయాలను మనం ప్రతిరోజు ఉదయం పూట చర్చించుకోవడం, ఈ గొప్ప అలవాటుని చేసుకోవడానికి మనకు సహకరించినటువంటి మన మనసుకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకెవరు రెడీ అవ్వలేదా? చాలా లేట్‌గా పడుకొని ఉంటారు కదా! గుడ్ మార్నింగ్. చాలా లేట్‌గా పడుకొని ఉంటారు. అంతా మనం అనుకోవడంలోనే ఉంటుంది. హ్మ్. అంతా అనుకోవడంలో. అనుకోవడంలో ఎలా అనుకోవాలి అనేది గూడా తెలుసుకోవాలి. హ్మ్. అందుకే దాన్నే ట్రైనింగ్ అని అంటాం. మంచి ట్రైనింగ్. సరే. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ కాలం యొక్క టేస్ట్‌ని చూద్దాం. హ్మ్. ఈ లోపల అందరూ చక్కగా మన యొక్క సీనియర్స్ ఏ విధంగా అయితే కూర్చున్నారో రెడీ అయ్యి, ఆ విధంగా మనం రెడీ అయ్యి కూర్చుందాం. సిద్ధపడడం, రెడీనెస్. సిద్ధార్థుడు అంటే అర్థం తెలుసా? తను ఏదైతే సాధించాలనుకున్నాడో, ఏ అర్థం, ఏ పరమార్థం కోసం ఉన్నాడో దాని గురించి సిద్ధమై ఉండేవాడు సిద్ధార్థుడు. ఓకే. అంత రెడీనా? హ్మ్. చలో. మనం జస్ట్ ఈ ఈ యొక్క ఈ బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్రీతింగ్‌ని బట్టి మన మనసు ఉంటుంది. సో, ఆ బ్రీతింగ్‌ని సెట్ చేసుకుంటున్నామంటే మనసుని సెట్ చేసుకుంటున్నట్టే. హ్మ్. ఎప్పుడైనా ప్రెజెంటేషన్ ఉందనుకోండి, ఎవరితోనైనా మాట్లాడాలి, ఇంపార్టెంట్ కాల్ ఉంది. ఎక్కడైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారు. జస్ట్ ఒక్కసారి దాన్ని సెట్ చేసుకొని, ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని, ఈరోజు లాస్ట్‌లో మీకొక వీడియో చూపిస్తాను. చాలా ఇంపార్టెంట్‌ది. అందులో ఉన్నటువంటి 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సంపదని ఆకర్షించేటువంటి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్‌ని గూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సరేనా? ఆర్ యూ రెడీ? మనం ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్. హ్మ్. బ్రీతింగ్‌ని సెట్ చేసుకోవడం అనేది ప్రాక్టీస్ చేద్దాం. కౌంట్ చేసుకోవాలి. ఆహ్, అసెండింగ్, డిసెండింగ్ ఒక 20. అందరికీ బ్రీతింగ్ ఒకటే, శ్వాస ఒకటే. బట్ వేగం అందరికి ఒకటి కాదు. నాదొక వేగం ఉంటుంది. మీదొక వేగం ఒక్కొక్కరిది ఒక్కొక్క వేగం ఉంటుంది. ఆ వేగాన్ని కౌంట్ చేయాలి. 5 నిమిషాలే ఎక్సర్‌సైజ్. 5 నిమిషాలంటే మాటలు కాదు. చాలా విలువైన సమయం. 5 నిమిషాలు. సమయం గురించి కూడా ఈరోజు తెలుసుకుంటాం. కొద్దిగా డిస్కస్ చేసుకుంటాం. రైట్? ప్రేమా
ఓకే, ప్లీజ్. గుడ్. థ్యాంక్ యూ అందరికీ. ఒకసారి మిరాకిల్ మార్నింగ్కి మనం హార్ట్ ఇస్తూ స్టార్ట్ చేద్దాం. అందరికీ టైంకి కరెక్ట్గా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీడియో ఆన్ చేసుకుంటున్న వాళ్ళు, చేసుకున్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి అంటే మీరు రావడం ఎంత ముఖ్యమో, వీడియో ఆన్ చేసుకొని కూర్చోవడం, రిసీవ్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే స్పీకర్ ఏం చెప్పలేడు. ఎప్పటికైనా కానీ కరెక్ట్ పొజిషన్ ఏంటంటే, ఇగో నా ముందు కూర్చున్నారు కదా లీడర్లు, అది రైట్ పొజిషన్. ఏ రోజుకైనా, అంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సరే ఒక టీచర్, ఒక లీడర్ గైడ్ చేయాలి అంటే ఆ పొజిషన్లోనే ఉండాలి, అలాగే ఉండాలి. దట్ ఈస్ రైట్. సో పరిస్థితులకి సంబంధించినటువంటి మనము నాకు నేమ్ లిస్ట్ ఎలా వస్తుంది, రిటైలింగ్ ఎలా జరుగుతుంది, పార్ట్నర్లు ఎలా వస్తారు, స్టార్లు ఎలా వస్తారు, వాళ్ళు 250 ఎలా అవుతారు అనే ఇది ఉంటుంది. ఈ పరిస్థితులు మెరుగుపరచడానికి మనం చాలా ట్రై చేస్తాం. కానీ ముందు నా ప్రెజెన్స్ ఎలా ఉంటుంది, నా ప్రెజెన్స్ ఆ టైంకి నేను ఎలా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ నేను అలారం పెట్టుకుంటున్నాను, దాన్ని నేను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను, ఒక 2:30 ప్రోగ్రామ్ని నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను, చెబుతున్నటువంటి ముఖ్య సూత్రాలను నేను ఎంతగా పాటిస్తున్నాను, నా మనోశక్తిని నేను ఎంత డెవలప్ చేసుకుంటున్నాను, ఇది చాలా ముఖ్యమైన విషయాలు. మనం పరిస్థితులు మార్చడానికి బాగా ట్రై చేస్తూ ఉంటాం, అంటే పీవి, పరిస్థితులు అంటే పీవి. కానీ డిపెండ్స్ ఆన్ మనస్థితి అని మనం తెలుసుకోవాలి. ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే, ఈ సత్యం తెలుసుకోకపోతే
మనం ఎప్పటికైనా మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోతూ ఉంటాం. మన సిచ్యువేషన్స్కి మన వైబ్రేషన్సే కారణము. మన వైబ్రేషన్స్ ఎంత జ్ఞానవంతంగా శక్తివంతంగా ఉంటాయో మన సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే, ఏదైనా సరే, అందరూ అనుకునే దానికి డిఫరెంట్గా అది జరుగుతుంటుంది. మన రీసెంట్గా ఓ మూవీ థండేల్ అనేటువంటి మూవీ వచ్చింది. ఓకే, ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత ఇక సెట్ అవ్వడం హీరోగా కష్టమేమో అని అనుకున్న సమయంలో ఒక చక్కటి విజయాన్ని తీసుకున్నాడు ఆ హీరో. మీరు గమనించండి, అతని బ్రదర్ని అతన్ని చూస్తే అతని బ్రదరే సినిమాకి సెట్ అవుతాడేమో అనుకుంటారు. అవునా? హైటు అన్నీ చూస్తుంటే, అందంలో చూసుకుంటే ఇతనే హీరోగా సెట్ అవుతాడు. కానీ ఆలోచన పవర్ ఎలా మారుస్తుందో చూడండి, సక్సెస్ ఎవరికి ఇస్తుందో. మీరు దీన్ని మన నిత్య జీవితంలో జరిగేటువంటి అన్ని అబ్జర్వేషన్లే మీకు క్లారిటీని ఇస్తాయి. క్లారిటీ ఈజ్ పవర్. సబ్జెక్ట్ స్టార్ట్ అయిపోయింది, నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ నోట్ చేసుకుంటూనే ఉండాలి. రేపు ఈ రోజు సాయంత్రం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రోజు పేపర్లో అన్ని మనం నేర్చుకున్నవి తెలుసుకునేవి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క పేజీలో నేను ఫస్ట్ 21/2/2025 శుక్రవారం స్టార్ట్ ఎర్లీ మార్నింగ్. ఇక అక్కడి నుంచి నేను నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ మైండ్ఫుల్నెస్ కి సంబంధించినవి, బిజినెస్ కి సంబంధించినవి, వెల్నెస్ కి సంబంధించినవి. నాకు ఏ థాట్స్ ఉన్నా కూడా ఈ పేపర్లో పెడతాను. ఓకే, తర్వాత సపరేట్ బుక్స్ ఏదన్నా ఉంటే ఆ పాయింట్స్ తర్వాత అందులో ఇంపార్టెంట్ వేరే స్పిరిచువల్ నోట్స్ ఉంటే స్పిరిచువల్ నోట్స్లో నోట్ చేసుకుంటాను. ఇందులో ఏమైనా పాయింట్స్ తప్పనిసరిగా బిజినెస్ ట్రైనింగ్కి అవసరమైనటువంటి పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని బిజినెస్ నోట్స్లో తర్వాత నోట్ చేసుకుంటాను. కానీ మెయిన్ కామన్ నోట్స్ ఒక పేపర్ మాత్రం ఈ రోజు స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఒక బిజినెస్ మ్యాన్కి, ఒక లక్ష్యం ఉన్న వ్యక్తికి ఈ పెన్ను పేపర్ అనేది లేకపోతే గాల్లో అక్షరాలు రాసినట్టే. అక్షరాలు అవి ఎప్పటికీ మనకి ఉపయోగపడవు. ఖచ్చితంగా పెన్ను పేపర్, చిన్న కిరాణా షాప్ ఉన్నా ఖచ్చితంగా అవసరమే బిజినెస్కి. ఓకే, పరిస్థితుల్ని మనం ఇలాగేమో అలాగేమో అంచనా వేస్తూ ఉంటాం. కానీ మనోబలము ఆ యొక్క హీరోకి, నేను ఇందాక చెప్పినటువంటి వ్యక్తికి మనోబలం ఎక్కువగా, మనోశక్తి ఎక్కువగా ఉంది కాబట్టి, ప్రాక్టీస్ ఎక్కువ చేసుకున్నాడు కాబట్టి ఆ సక్సెస్ని కొట్టాడు. చూస్తూ ఉంటే ఇతనే అవుతాడేమో, ఇతను కాడేమో అనుకుంటాం. అల్లరి నరేష్ అని ఉన్నాడు ఒకతను, తెలుసు కదా, హీరో అల్లరి నరేష్. అల్లరి నరేష్ అసలుకి నువ్వు పక్కకు మీ బ్రదర్తో మాట్లాడాలన్నట్టుగా మాట్లాడారు అందరు, నువ్వు హీరోగా నాట్ సూటబుల్ అని. అన్నకు ఒక ఛాన్స్ వచ్చింది, అయినా సరే తమ్ముడే హిట్ కొట్టాడు. తమ్ముడే సపరేట్గా, ఇప్పుడు అన్న పేరు చెప్తే మీరు గుర్తుపట్టారు, ఇప్పుడు అల్లరి నరేష్ అనగానే గుర్తుపట్టారు. కారణం, తను పొందినటువంటి అవమానాన్ని సీరియస్గా తీసుకొని మనోశక్తిని పెంచుకొని ఎట్లయినా నిరూపించుకోవడం. ఏదైనా జీవితం మనోశక్తి మీదనే, థాట్ పవర్ మీదనే ఉంటుంది. అది మనీ అయినా, అప్లాస్ అయినా, ఏదైనా కానీ జీవితం అంటేనే దాని మీదనే ఉంటుంది. స్టార్ 500 ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు, స్టార్ 1000 అయినా అట్రాక్ట్ చేయొచ్చు, కానీ సక్సెస్ సీక్రెట్ తెలియాలి. అలా కాకుండా లేదు 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 అని ప్రతి దాని దగ్గర ఇంకేముంది, నాకేం లేదు, అన్ని లేదు అనేటువంటి దాంతో ఎంత జీరో స్థాయి నుంచి అయినా సరే హిట్ కొట్టొచ్చు సంకల్ప బలం చేత. ఈ మనసుకి ఏంటంటే దానికి ఉండే శక్తిని మేరకి లేదు అనే కొరత, లేమినే ఎక్కువగా మననం చేసుకుంటూ ఉంటుంది. కానీ దాన్ని గుర్తించి దాన్ని ఏ విధంగా ఎనర్జెటిక్గా మార్చుకోవాలనే విషయం తెలుసుకోవాలి. అది ముఖ్యం. ఆ పాయింట్ని గుర్తించడానికి ఎక్కడ లేదో తెలుసుకొని ఎక్కడ సరిదిద్దుకోవాలో తెలుసుకోవడమే అసలైనటువంటి జ్ఞానం. ఎక్కడ సరిదిద్దుకోవాలి. మనీని మనకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు లక్ష్మీ వారం,
లక్ష్మీదేవికి మనం ఒకసారి హార్ట్ ఇవ్వాలి. లక్ష్మి గురించి మాట్లాడుకోవాలి మనం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. శ్వాస తర్వాత ఇంకేదైనా ఇంపార్టెంట్ అంతగా మన జీవితంలో ఉంది అని అంటే శ్వాస ఒక్కటే ఖరీదు లేదు, మిగతాదంతా కూడా మనీతోటి ఉంది. నేను అందుకే ఒక లీడర్తో మాట్లాడేటప్పుడు మనం ఖర్చు పెట్టుకుని ఎన్నో చేస్తున్నాం. ఉదయం లేచినక్కడి నుంచి అన్ని ఖర్చుతోటి సంబంధించినవి. కానీ సంపాదనకు సంబంధించినటువంటి ఎన్ని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆఖరికి ఈరోజు జూమ్కి ఇప్పుడు వచ్చాము. ఇది ఖర్చా సంపాదన అంటే మొదట ఖర్చే పెట్టాలి. నెట్ ఖర్చు లేదా ఉంటుంది, నెట్ ఖర్చు ఉంటుంది. కానీ పొరపాటున ఉపయోగపడని విషయాలు మాట్లాడుకుంటే మొత్తం ఖర్చే ఉంటుంది, సంపాదన ఉండదు. మనం సంపాదనకు సంబంధించినటువంటి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆ విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఇది పెట్టుబడి అయిపోతుంది. అలా మన యొక్క సమయాన్ని కానీ లేకుంటే ఇంకేదైనా సరే ఖర్చు కంటే సంపాదననే ఎక్కువ ఉండాలి. అది ఎనర్జీ అయినా సరే, మనీ అయినా సరే, ఏదైనా సరే సంపాదించడం ఎక్కువగా ఉండాలి. అది జ్ఞానమైన, ధనమైన. అది చాలా ముఖ్యమైనటువంటి. దీనికి ఫీడింగ్ ఏమి ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం. 3 విషయాల ద్వారా మనం మనీని సంపాదించుకుంటామని తెలుసుకున్నాం. 3 విషయాల ద్వారా. అది ఎవరికైనా గుర్తుందా? లక్ష్మీవారం రోజే మాట్లాడుకున్నాం. 3 విషయాలతోటి మనం సంపాదించుకుంటాం. నా దగ్గర చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఆరోగ్యము, ఆదాయము, ఆలోచన శక్తి. అనుబంధాలు అనేవి మన టార్గెట్, మనం పొందాల్సినవి. ఓకేనా? ఇందులో ఆదాయం అనేది ప్రధానము. ఈ ఆదాయాన్ని ఇందులో ఈరోజు బిజినెస్ యాంగిల్లోనే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 3 విషయాల ద్వారా మనం సంపాదించుకుంటాం. ఒకసారి సార్ చెప్తారు చూడండి. స్కిల్, టైం, మనీ. టైం పెట్టి డబ్బులు తీసుకోవడం అంతే కదండి. మీరు టీచర్గా చేశారనుకోండి, 8 గంటలు అక్కడ ఉంటే మనీ వస్తుంది. స్కిల్ ఎంతో కొంత ఉండాలి. కానీ నేను స్కిల్ పెంచుకుంటానండి, మనీ పెంచండి అంటే పెంచరు. ఈరోజు మీకు 15,000 ఇస్తానంటారు. సరే, నేను అదే 8 గంటల్లో ఇంకెక్కువ క్వాలిటీని ఇస్తాను అని అంటే ఆ 15,000 30,000 కావు, 30,000 3 లక్షలు కావు. అసలు స్కిల్ ఎంత పెరిగితే అంత పెరిగి. ఓకే, ఇది ఇక్కడ. కానీ స్కిల్ని బట్టి సంపాదన ఉండేది రెండోది. ఒకప్పుడు మీ స్కిల్ ఇంతే ఉండొచ్చు, ఇప్పుడు స్కిల్ పెరుగుతున్న బట్టి సంపాదన పెరుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్లో మనకు అది కుదురుతుంది, బిజినెస్లో అది కుదురుతుంది. ఆ తర్వాత డబ్బును పెట్టుకొని డబ్బుని సృష్టించడం కొంతమంది దగ్గర సాధ్యమవుతుంది. ఒక 3 ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకున్నాం కొంచెం కనెక్ట్ అవ్వడానికి. అవేంటివి ఇక్కడ చూడండి, ఇప్పుడు చేద్దాము. ఈ పూర్తి కనబడుతుందండి. ఇది చూడండి. టైంని బట్టి మనీని క్రియేట్ చేయడం, స్కిల్ని బట్టి మనీని క్రియేట్ చేసుకోవడం, మనీతో పెట్టుబడి పెట్టుకొని మనీని క్రియేట్ చేసుకోవడం. మనది పూర్తిగా స్కిల్ని బట్టి మనీని క్రియేట్ చేసుకోవడం.
ఎవరైనా సార్ మనీ పెట్టుకొని నేను ర్యాంకులు తెచ్చుకోవచ్చా అని అంటారు. లేదు, ఇక్కడ స్కిల్ తోటే స్టార్ అయితే 6,000, లేకపోతే తర్వాత 12,000, 50,000, 5 lakhs అన్నీ కూడా స్కిల్ తోటే. ఓకే, సో ఇది చూడండి, ప్రొడ్యూసర్ అయితే మనీ తోటి మనీ, ఆర్టిస్ట్ స్కిల్ తోటి మనీని క్రియేట్ చేసుకుంటాడు. ఓ లైట్ బాయ్ ఏం చేస్తాడంటే సమయం ఇస్తాడు, ఫిజికల్ వర్క్ కష్టం పడుతూ ఉంటాడు. ఇది మనీ. సో ఇవన్నీ కూడా అందరికీ కావాల్సింది ఫ్రీడమ్ వైపుకి వెళ్ళడం. ఈ స్కిల్ మీద బేస్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఆలోచించేది ప్రొడ్యూసర్ మనీ గురించి అయినా సరే, పెట్టుబడి పెట్టుకొని సంపాదించుకున్న వాళ్ళు. ఇక్కడ టైం పెట్టి ఒక చట్రంలోనే ఇరుక్కొని అక్కడనే తిరగకుండా ఇతను కూడా ఆలోచించాల్సింది దేని గురించి అంటే మనీ ఫ్రీడమ్. అందరూ కూడా మనీ ఫ్రీడమ్, వాళ్ళకి తెలియకున్నా కూడా మనీ ఫ్రీడమ్ గురించి అందరు ఎదురు చూసేది. ఏ రోజుకైనా నేను మనీ ఫ్రీడమ్లోకి వెళ్తానని అందరూ అనుకుంటూ ఉంటారు. నేను జీవితంలో మనీ ఫ్రీడమ్లోకి వెళ్ళను అనుకుంటే అసలు వాళ్ళు జీవించడం చాలా కష్టమైపోతుంది. వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. నా జీవితంలో నేను మనీ ఫ్రీడమ్లోకి వెళ్ళను అని అది ఒకవేళ అనుకుంటే, అదే నిజం అని వాళ్ళు అనుకుంటే అసలు వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. నేను ఏ రోజుకైనా వెళ్తాను. చదువుకునే వ్యక్తి ఫ్యూచర్లో నాకు ఈ విధంగా ఒక మంచి ఉద్యోగం వస్తుంది అని భావిస్తూ ఉంటాడు. నేను ఫ్యూచర్లో నేను బాగా సంపాదిస్తాను అనుకుంటాడు. పెళ్ళైన తర్వాత అనుకుంటాడు ఇంకా ముందు ఇంకా ముందు ఇంకా ముందు ఎక్కడనొక్కరి దగ్గర కలిసి వస్తుంది, నాకు ఆ నేలను కలిసి వస్తుంది, ఈ ప్లాటు కలిసి వస్తుంది, ఎక్కడో ఒక దగ్గర నేను ఫైనాన్షియల్గా ఎదుగుతానని అనుకుంటారు. అవునా? ఆ లోపల అది లేకుండా ఎవరు ఉండరు. కానీ అది భ్రమంలోనే ఉంటుందా, వాస్తవంలోకి ఏమన్నా ధరిస్తుందా అనేది చాలా ముఖ్యం, చెక్ చేసుకోవాల్సి. అందుకనే ఒక ఫిలాసఫర్ ఎప్పుడు అంటాడు, ఏమని అంటాడంటే నేను వాస్తవంలో ఉన్నానా భ్రమంలో ఉన్నానా అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అని అంటాడు. ఓకే, సో ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని బాగా కోరుకుంటారు, మనీ ఫ్రీడమ్ని. కానీ కొంతమందికి మీరు చెప్పండి, మనీ టైంలో ఏది ఇంకా బాగా కాస్ట్లీ? టైం ఫ్రీడమే. కొంతమందికి లక్షలు సంపాదిస్తున్నా కానీ టైం ఫ్రీడమ్ ఉండదు, ఫ్యామిలీతో గడిపే టైం కూడా ఉండదు. టైమే చాలా ఇంపార్టెంట్. టైం ఫ్రీడమే మెయిన్ ఫ్రీడమ్. మీరు బిలీవ్ చేయాలి, నేను మనీ ఫ్రీడమ్ కంటే ముందు టైం ఫ్రీడమ్నే కోరుకున్నాను. నాకు ఒకరి దగ్గర జాబ్ చేయాలి అన్నా, లేకపోతే నా టైం అడిగి తీసుకోవాలి, నేను రిలాక్స్ అవ్వాలంటే రిలాక్స్ అవ్వాలి. దీన్ని ఎండమూరి గారు ఒక దగ్గర చెప్తారు, ఒకానొక వయసు వచ్చిన తర్వాత నీ టైము నీ మనీ నీ చేతిలో ఉండాలి అని. అందుకని ఆయన బ్యాంకులో వర్క్ చేసేవాడు. ఆ తర్వాత స్టోరీస్ నవలలు రాసి తన టైం ఫ్రీడమ్ని తీసుకున్నాడు. తన యొక్క బుక్లో వివరంగా రాస్తాడు. నేను ఎప్పుడు దాన్ని చదివాను. టైం ఫ్రీడమ్ వాల్యూ తన రచనల ద్వారా నాకు అర్థమైంది. అందుకే నేను ఎప్పుడు కూడా టైం ఫ్రీడమ్ నాకు ఇంపార్టెంట్ అని నేను బలంగా కోరుకునేవాడిని. మనీ ఫ్రీడమ్ గురించి కూడా నేను అంతగా తెలియదు, నా ప్యాసివ్ ఇన్కమ్ గురించి నాకు అంత తెలియదు. కానీ టైం ఫ్రీడమ్ని ఎక్కువగా కోరుకున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, ఆ టైం ఫ్రీడమ్లోకి వెళ్ళాలి అంటే ఒక చిన్న డైలీ వర్క్ మనకి డ్రీమ్ వర్క్ అని ఉంటుంది. డైలీ వర్క్, డ్రీమ్ వర్క్. డైలీ వర్క్, డ్రీమ్ వర్క్. మనము డైలీ వర్క్లో ఏదో ఒక వర్క్, ఎవరు ఉండరు వర్క్ లేకుండా, ఎవరు ఉండరు. ఎవరైనా సరే డైలీ ఏదో ఒక వర్క్లోకి వెళ్ళిపోతారు, చదువులు అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత. కానీ డ్రీమ్ వర్క్ కొంతమందే పెట్టుకుంటారు డైలీ వర్క్తో పాటు. డ్రీమ్ వర్క్ నన్నా పక్కన పెట్టుకుంటారు కానీ డైలీ వర్క్ పక్కన పెట్టరు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలోనే చాలా మంది పాపం ఫెయిల్ అవుతుంటారు. నేను ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సీనియర్ యొక్క సమయాన్ని, స్కిల్ని సరిగ్గా నేను ఉపయోగించుకున్నాను. సీనియర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడైనా సరే, ఏ రంగంలోనైనా సరే. చెస్లో గెలిచి కోట్లు సంపాదించినటువంటి గుకేష్కి అయినా సరే, ఎవరికైనా సరే సీనియర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
ఓకే. సో మన డైలీ వర్క్ చేయకపోతే ఎవరైనా ఏమైనా అనేవాళ్ళు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఉంటారేమో కానీ డ్రీమ్ వర్క్ చేయకపోతే ఎవరేమనరు. నీ డ్రీమ్ నీదే. ఎందుకు నీ డ్రీమ్ కోసం నువ్వు కష్టపడట్లేదని ఎవరు ఏమన్నారు. కాబట్టి ఈ రెండు చాలా ఇంపార్టెంట్, బ్యాలెన్స్ చేసుకోవడం. మన డ్రీమ్ మన బేబీ లాంటిది, మన సంతానం లాంటిది. మన పిల్లల కోసం మనమే ఏ విధంగా అయితే కష్టపడాలో మన డ్రీమ్ కోసం మనమే కష్టపడాలి. ఇంకా మన డ్రీమ్ ఇంకా ఎంత బాగా చూసుకుంటే మన ఫ్యామిలీని కూడా అంత బాగా చూసుకోగలుగుతాం. ఇది ముఖ్యమైనటువంటి. ఈ డ్రీమ్ చేయకపోతే ఎవరేమనరు, అసలు పట్టించుకోరు. ఇంకా నువ్వు డ్రీమ్లు పక్కకు పెట్టేస్తే రిలాక్స్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఈ R3 అనే ప్రోగ్రామ్కి స్టార్ 250 అండ్ అబోవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. దానికి అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. డైలీ వర్క్, డ్రీమ్ ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అనేది నా మేరకు నా యొక్క ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్పాల్సింది చెప్తాను. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మనీ సైకాలజీ, దీన్ని చెప్పి చివరిలో ఒక వండర్ఫుల్ విషయాన్ని నేను చెప్తాను. అంటే ఒక వీడియో ద్వారా అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ 2 విషయాలని నేను చెప్తాను. వాటిని మర్చిపోవద్దు ఎప్పటికి కూడా. సింపుల్ గా ఉన్నా కూడా మనం చాలా సింపుల్ విషయాల్ని లైట్ తీసుకుంటాం. పెద్ద పెద్ద విషయాలు ఏదో కావాలేమో అని మనం పెద్ద పెద్ద విషయాల కోసం వెతుకుతూ ఉంటాం. కానీ చాలా చిన్న చిన్న విషయాలే చాలా ఇంపార్టెంట్. సూక్ష్మంలోనే మోక్షం ఉంటుంది. ఇక రెండవది చూడండి, టైం ఫ్రీడమ్ వెరీ ఇంపార్టెంట్. సైకాలజీ ఆఫ్ మనీ ఇప్పుడు ఓకే కదండి, నా మాట కూడా. సైదుల్ గారు మీరు ఇవ్వాలి తంబు. సైకాలజీ ఆఫ్ మనీ, మనసు మనీ. ఓకే. మనోశక్తిని మనం ఎదగడం, మనకున్నటువంటి ఏకైక ఆస్తి ఏదైనా ఉంది భగవంతుడు ఇచ్చింది అని అంటే ఇదే. మన దగ్గర పెట్టుబడులు పెట్టేంత ఏం లేదు. చాలా మనీ విషయంలో వెనుకనే. మనం ఇప్పుడు క్రియేట్ చేసుకోవాల్సిన ఉంది. ఈ 30లో 40లో మనకు అవకాశం వచ్చింది. దాని యొక్క సీక్రెట్స్, మనీ సీక్రెట్స్ అనేవి తెలుసుకోవడం చాలా అవసరం. దాని దగ్గర భయపడి దాచుకోవడం కాదు కావాల్సింది, చాలా ధైర్యంగా క్రియేట్ చేయడం కావాల్సింది. క్రియేట్ చేయగలను నేను, నాకు ఆ స్కిల్ ఉంది అనుకోవాలి. సర్టిఫికెట్లతో సంబంధం లేదు, మిగతా సామాజిక అంశాలతో సంబంధం లేదు, మన పేదరికంతో సంబంధం లేదు. రిచ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ కెన్ రిచ్. రిచ్ ఏంటంటే ఐ కెన్ క్రియేట్ అనేది రిచ్నెస్. కామన్ మ్యాన్ రియల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అనేది మనం చూడండి. సంపాదనకు మూలం, సోర్స్ ఆఫ్ ఎర్నింగ్. వాట్ ఈస్ ఫ్రీడమ్? టైం ఫ్రీడమ్ అని ఉంది, మనీ ఫ్రీడమ్ అని ఉంది. మనీ ఫ్రీడమ్ లో తెలుసుకోవాల్సినది మనది ఏంటంటే లిక్విడ్ క్యాష్ రియల్ ఫ్రీడమ్. లిక్విడ్ క్యాష్, చేతిలో లిక్విడ్ క్యాష్ అనేది ఉండాలి. ఈ వారం వచ్చిన 3,000 5,000 బహుశా ఎవరికో హెల్త్ బాగాలేదు, వాళ్ళకి వైద్య ఖర్చులకు ఉపయోగపడతాయి, లేకుంటే ఇంట్లో ఖర్చులకి ఉపయోగపడతాయి. చిన్న చిన్నటువంటి ఆ లిక్విడ్ క్యాష్ మనకి చాలా తీరుస్తుంది. మనకి ఎక్కడైనా ఫ్లాట్ అయినా ఉండొచ్చు, కానీ ఓ 10,000 అవసరమైతే దాన్ని ఏం చేసుకోలేం కదా. కానీ లిక్విడ్ క్యాష్ వచ్చేటువంటి సంపాదన మార్గాన్ని మనం తక్కువ చూపు చూడకూడదు. ఇన్ రైట్ వేలో మనకు వస్తుందంటే చాలా అదృష్టమే. లిక్విడ్ క్యాష్ ఈజ్ రియల్ ఫ్రీడమ్, లీవరేజ్ ఈజ్ రియల్ ఫ్రీడమ్. స్కిల్కి తగ్గట్టుగా లీడర్షిప్ అంటేనే లీవరేజ్. R3లో ఇదే తెలుసుకుంటాం మనం. లీవరేజ్ అంటే ఏంటి, ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో అది తెలుసుకుంటూ ఉంటే ఒక స్వేచ్ఛ వచ్చినట్టు మనకి అర్థమైపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఒక అద్భుతమైనటువంటి కమిషన్ ప్లాన్కి, కంపెన్సేషన్ ప్లాన్కి, ఆదాయ ప్రణాళికకి గవర్నమెంట్ ఆమోద ముద్ర వచ్చి ఒక పేదవాడు సైతం సీలింగ్ కొట్టేటువంటి అవకాశం ఉన్నటువంటిది. ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ చాలా కష్టం. ఒక కస్టమర్కి ఓనర్షిప్ ఇవ్వడం అనేది, దానికి ప్రభుత్వము ఎంతో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం అనేది అద్భుతమైన విషయం. ఇది
దీని గురించి మనము ఎంతో తెలుసుకోవాలి, స్టడీ చేయాలి. మనకి 2 మనసులు ఉంటాయి. వ్యక్తిగత మనసు, వియుక్త మనసు అని ఉంటుంది. వ్యక్తిగత మనసు, వియుక్త మనసు. విశేషంగా అయినటువంటి యుక్తమైన మనసు అని అంటాం, వియుక్త మనసు అని అంటే. ఓకే. వ్యక్తిగత మనసు ఎప్పుడు కూడా సరిహద్దులతోటి, బౌండరీస్ లో ఉంటుంది. కానీ వియుక్త మనసు చాలా శక్తివంతంగా క్రియేటివిటీ తోటి ఉంటుంది. అది అందరికీ ఉంది, అది అందరికీ. దాని గురించి మనం తెలుసుకున్న రోజున ఖచ్చితంగా మనకు వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మార్చుకుంటాం. ప్యాసివ్ సోర్స్ ఈజ్ రియల్ ఫ్రీడమ్. ఆ ప్యాసివ్ సోర్సే నేను ఇప్పుడు చెప్పినటువంటి అవకాశం. తర్వాత ఇది వాట్ వీ హ్యావ్, మన దగ్గర ఏముంది అసలుకి. ఇందాక మనం చూసాం కదా, మనీ ఉందా, టైం ఉందా, స్కిల్ ఉందా. ఇప్పుడే ప్రయాణం స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడే స్కిల్ అనేది ఉంది. ఇప్పుడే మన ప్రయాణం స్టార్ట్ అయింది డైరెక్ట్ సెల్లింగ్ లో, ఇండస్ వివాలో. అన్ని కంపెనీల్లో ఇండస్ వివో అనేది డిఫరెంట్, వేరే. దేంతో పోల్చొద్దు, గతంతో పోల్చి చూడొద్దు, ఆ మిస్టేక్ చేయొద్దు. మన దగ్గర ఉన్నది టైం అనేది ఒకటి ఉంది, స్కిల్ అనేది ఇప్పుడిప్పుడే మనం పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. మన సంపాదనకు ఏముంది మన దగ్గర? మనీ, హ్యూమన్ రిసోర్స్. మనీ తోటి హ్యూమన్ రిసోర్సెస్ ని ఉపయోగించుకొని మనీ సృష్టించే వాళ్ళు, స్కిల్ బేస్డ్ గా ఎఫర్ట్ పెట్టి మనీని సృష్టించే వాళ్ళు, టైం సింగిల్ ఎఫర్ట్ తోటి మనీ సృష్టించేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం మనం టైం ఇవ్వడం ద్వారా మన యొక్క 6,000, 16,000, 60,000 ఈ విధంగా మనము సమయం ఇస్తూ మనీని పొందుతున్నాం. బయట స్కిల్ ఉంటేనే మనీ జీతం ఇస్తారు, స్కిల్ ఉంటేనే జీతం ఇస్తారు. కానీ స్కిల్కి తగ్గ జీతం ఇవ్వరు, స్కిల్కి తగ్గ జీతం ఇవ్వరు. ఓకే. కానీ ఇక్కడ ముందు మనీ ఇచ్చి స్కిల్ని పెంచేటువంటి విద్యను ఇస్తుందంటే అది వైబ్రెంట్ వివో, ఇండస్ వివో ద్వారా సాధ్యమవుతుంది. ఓకే. హరిప్రసాద్ డైమండ్ అయితూ ₹1,00,00,000 సంపాదించుకుంటూ స్కిల్ని పెంచుకున్నాడు. అంతకుముందు లేదు ఆ స్కిల్, చిన్న ప్రెజెంటేషన్ చేయడానికి కూడా లేదు. కానీ ఈరోజు ఎంతమందికైనా ట్రైనింగ్ ఇచ్చేటట్టు వచ్చిందంటే మనం థ్యాంక్స్ టు వైబ్రెంట్ వివో చెప్పాలి. ఓకే. మీకు అర్థం చేసుకునేటువంటి స్పీడ్లోనే చెప్తున్నానా? ఓకే. సమయంతో మనీ క్రియేట్ చేయడం, దట్ స్కిల్ విల్ ఇంప్రూవ్ అవర్ స్కిల్. ఓకే. అంటే సమయాన్ని సంపాదించడమే మొదటి స్కిల్, సమయాన్ని కూడబెట్టడమే మొదటి స్కిల్. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తూ నాకున్న సమయాన్ని నేను కూడబెట్టుకోవడం ఫస్ట్ నేను చేసిన ప్రాక్టీస్. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏ ఎనర్జీ తోటి వెళ్ళాను, నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి, నా టైం ఫ్రీడమ్ గురించి ఉపయోగపడే బిజినెస్ కూడా అదే ఎనర్జీ పెట్టాను. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నాకు అక్కడ ఫ్రీడమ్ లేదని తెలిసినా కూడా చాలా ఫ్రెష్ మైండ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి 8 గంటలు మనకు మన మన 24 గంటల్లో ముఖ్యమైనటువంటి భాగాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతాం, చాలా ఎనర్జెటిక్గా పెడతాం. కానీ తర్వాత వచ్చి అలసిపోయినటువంటి మైండ్ తోటి ప్రెజెంటేషన్స్ చేస్తాం, అలసిపోయిన మైండ్ తోటి బిజినెస్ గురించి ఆలోచిస్తాం. ఓకే. కానీ నేను మాత్రం అక్కడ ఫ్రెష్ మైండ్ ఎలాగా ఉందో అదే ఎనర్జీ తోటి నా యొక్క ప్రెజెంటేషన్స్ లో కూడా నేను అదే ఉండాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఇన్నర్ ఎనర్జీ ఈస్ పవర్. ఇన్నర్ ఎనర్జీనే అవుటర్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. 10,000, 20,000 వచ్చే దగ్గర మనం ఎంతో ఫ్రెష్నెస్ ని మనం ఇస్తాం. కానీ 2,00,000 సరే, నేను 10 సంవత్సరాల్లో నేను 2,00,000 సంపాదించగలుగుతాను అన్న దగ్గర మాత్రం బాగా అలసిపోతాం, కావాలని పెట్టాం, అలసిపోతాం. అందుకే నేను ఈవినింగ్ రాగానే లేకుంటే ఎప్పుడైనా ప్రజెంటేషన్ చేసేటప్పుడైనా చాలా ఎనర్జెటిక్గా నేను నా యొక్క ప్రయత్నాలు చేసేవాడిని. రైట్. చూడండి, నెక్స్ట్ పాయింట్. అందరూ ఇక మీరు సంపాదించాలి అని అంటే, సంపదను పెంచుకోవాలి అని అంటే చెప్పేటువంటిది ఏంటంటే సేవింగ్స్ చేసుకోండి, కూడబెట్టండి, ఇన్వెస్ట్ చేసుకోండి. రైట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలో చెప్తారు, సేవింగ్స్ ఎక్కడెక్కడ చేసుకోవాలో చెప్తారు, ఎంతెంత కూడబెట్టుకోవాలో చెప్తారు,
కూడబెడుతుంటే అది ఎంత మల్టిపుల్ అవుతుందో చెప్తారు, ఇంతే కదా. ఇది అందరూ చెప్పేటువంటి ఆర్థిక పాఠాలు. ఆర్థిక పాఠాలు. కానీ దాన్ని సేవింగ్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి అసలు ముందు లిక్విడ్ క్యాష్ ఎవరు ఇస్తారు అనేది ముఖ్యం. అసలు ముందు అది చేసుకోవడానికి సంపాదన చూపించే వాళ్ళు ఎవరు? ఉన్న దాంట్లోనే నోరెట్లా కట్టుకోవాలి అనేది చెప్తూ ఉంటారు. కానీ ఇంకా ఎక్కువ ధనాన్ని పెంచుకోవడానికి అవకాశాన్ని, ఈ కాంపిటీషన్ యుగంలో కూడా తట్టుకునేంత అవకాశాన్ని, పవర్ఫుల్ ప్రొడక్ట్స్ ని, పవర్ఫుల్ బిజినెస్ ని అందించేది ఎవరు? బట్ వేర్ ఈజ్ మనీ, వేర్ ఈజ్ ఎర్నింగ్? మనీ కోసం సమయాన్ని సంపాదించాలి ఫస్ట్. మనం దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. సమయమే మనం ఓన్లీ వన్ సోర్స్ టు విన్, టు ఫుల్ఫిల్ అవర్ డ్రీమ్స్, టు గెట్ లిక్విడ్ క్యాష్. ఫస్ట్ డ్యూటీ ఏంది మనది? టైంని సేవ్ చేసుకోవడం, టైంని రైట్గా ఇన్వెస్ట్ చేయాలి, సమయాన్ని సంపాదించడమే మన ఫస్ట్ స్కిల్. రైట్? దీన్ని నాతో ఏకీభవిస్తున్నది తమ్మివ్వండి, ఇది రైట్. అప్పుడప్పుడు మధ్యలో మీరు అది మన యొక్క చర్చ అనేది చాలా మంచిగా ఇంకా ముందుకు వెళ్తుంది. సో టైం ఈక్వల్ ఏంటి? శ్రద్ధ ప్లస్ మనీ. అదొక పైప్ అన్నమాట, రెండింటిని కలుపుతుంది. శ్రద్ధని, మనీని కలుపుతుంది. టైం ఈక్వల్ టు శ్రద్ధ. శ్రద్ధ అంటే ఇన్నర్ ఎనర్జీ, మనీ అంటే అవుటర్ ఎనర్జీ. మనీ అనేది అవుటర్ ఎనర్జీ. ఈ అవుటర్ ఎనర్జీని, ఇన్నర్ ఎనర్జీని కలిపేదే టైం, సమయం. దాన్ని, అటువంటి సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే, ఇన్ రైట్ వేలో చేసుకోకపోతే మనమే నష్టపోతాం. ఇది అసలు ఫస్ట్ స్కిల్. ఓకే, టైమ్ ఈజ్ మనీ క్రియేటర్, టైమ్ ఈజ్ డివైన్ ఎనర్జీ. కాలమే దైవం. ఓకే, మనీ, టైం అనేది ఒక మనీ క్రియేటర్. ఇన్నర్ ఎనర్జీ శ్రద్ధ అంటే ఫోకస్. ఇన్నర్ ఎనర్జీ అనేది శ్రద్ధ, ఫోకస్. పిల్లవాడు ఈ ఎనర్జీని ఎంత కలిగి ఉంటే, తను ఎంత శ్రద్ధ దేని మీద పెడుతున్నాడు, ఫోకస్ దేని మీద ఉంది అనేది చాలా ముఖ్యమైనది. మనం ఈ శ్రద్ధ ద్వారానే మన జీవితంలోకి అన్నిటిని తీసుకొచ్చుకుంటాం, ఈ ఫోకస్ ద్వారానే. ఇప్పుడు మీరు ఈ ఫోకస్ ద్వారానే ఇవన్నీ కూడా మీరు ఈ అక్షరాలు మీకు మైండ్ లో తీసుకుంటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు, అంతేనా? పూర్తిగా శ్రద్ధ పెట్టకపోతే పూర్తిగా అందులోది రాదు. పైపైన శ్రద్ధ పెడితే పదం వస్తుంది, లోతుగా శ్రద్ధ పెడితే పరమార్థం వస్తుంది, అంతరార్థం వచ్చేస్తుంది. అంటే ఎంత శ్రద్ధకి, ఎంత శక్తికి అంత శ్రద్ధ, ఎంత శ్రద్ధకి అంత రిజల్ట్. శ్రద్ధ అంటే ఫోకస్. పక్షి కన్ను అనే కథకి కారణం ఏంటి? అర్జునుడి ఫోకస్ దేని మీద ఉందని చెప్పడం, అంతేనా? ఆయన శ్రద్ధ దాని మీద ఉంది. సో డైలీ వర్క్ లో ఉన్న డ్రీమ్ వర్క్ మీద శ్రద్ధ ఉందా? ఏది ఉంటే అది ఇవ్వబడుతుంది. యథా దృష్టి తదా సృష్టి. దృష్టి అంటే శ్రద్ధ, ఫోకస్ అన్నమాట. మీకు నేమ్ లిస్ట్ కావాలన్నా ఖచ్చితంగా అవుతుంది, అది అంతే. దానికి అడ్డు వచ్చి పలసన చేస్తుంది ఏంటంటే అవదేమోనన్న భయము, అనుమానం. ఈ భయము, అనుమానం ఎంతగా ఉంటే అంతకు పలసపడిపోతూ ఉంటుంది సంకల్పం. మనం ఎప్పుడు కూడా శ్రద్ధ పెరిగే పనులే ఎక్కువగా చేయాలి. శ్రద్ధ దేని మీద పెట్టాలో తెలవడము సరి అయినటువంటి రైట్ నాలెడ్జ్. వియుక్త మనసు అని చెప్పాను కదా, యుక్తమైన మనసు అంటే సరి అయిన మనసు. దేని మీద శ్రద్ధ పెట్టాలో తెలవాలి, ఏ ఎమోషన్ మీద శ్రద్ధ పెట్టాలి, ఏ ఎమోషన్ నాకు ఎకానమీని పెంచుతుందో తెలుసుకోవాలి. శ్రద్ధ పెరిగే పనులే ఎక్కువ చేయాలి. మీరు రావడమే పెన్ను పేపర్ పట్టుకొని వచ్చారనుకోండి, శ్రద్ధ ఎంత ఉందో
నేచర్ ఎప్పుడు కూడా అవుటర్ ఎనర్జీ ఎప్పుడు కూడా పట్టించుకునేది ఇన్నర్ ఎనర్జీని. ఈ రెండు మ్యాచ్ అవ్వాలి అంటే లక్ష్యానికి తగ్గ శ్రద్ధ ఉండాలి. అది పిల్లలకైనా పెద్దలకైనా. రైట్ ఫోకస్ అన్నమాట. ఇంకొంచెం దీన్ని మీరు ఏదైనా దాన్ని సృష్టించగలుగుతారు. సో ఇన్నర్ అండ్ అవుటర్ ఎనర్జీ షుడ్ బి మ్యాచ్. టైమ్ ఈజ్ ద కనెక్టర్. ఇన్నర్ ఎనర్జీని అవుటర్ ఎనర్జీని కనెక్ట్ చేసేదే సమయం. ఆ సమయాన్ని వదిలేస్తే ఇంకెక్కడ ఉంది కనెక్ట్ చేసేటువంటిది? శ్రద్ధ ఫోకస్ అనేది అంటే సెలక్షన్ చేసుకున్నట్టు. మీరు శ్రద్ధ పెట్టారంటే సెలెక్ట్ చేసుకున్నట్టు. ఒక వ్యక్తి పడుకునేటప్పుడు అలారం మీదకి వెళ్ళింది, శ్రద్ధ వెళ్ళింది అంటే సెలెక్ట్ చేసుకున్నాడు, ఆ పనిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ఇది ఏదైతే సెలక్షన్ ఉందో అది మన డ్యూటీ. క్రియేట్ చేయడం ఆల్రెడీ జరిగిపోద్ది, సిస్టమ్ చూసుకుంటుంది. అది అట్రాక్ట్ చేయడం, క్రియేట్ చేయడం అంతా కూడా అది చూసుకుంటుంది. సెలక్షన్ మన పని. దేని మీద శ్రద్ధ పెట్టాలి అనేటువంటి తెలుసుకోవడము, ఏ ఆలోచనల మీద శ్రద్ధ పెట్టాలని తెలుసుకోవడం మన పని. కాన్షియస్ మైండ్ పని అన్నమాట. ప్రోగ్రామ్స్ మీదన, నేమ్ లిస్ట్ మీదన, వెల్నెస్ అవేర్నెస్ మీదన, దీని మీద ఫోకస్ అనేది, సెలక్షన్ అనేది ఒక సీడ్ లాంటిది, ఒక విత్తనం లాంటిది. సీడింగ్ డ్యూటీ బిలాంగ్స్ టు కాన్షియస్ మైండ్. సీడింగ్ డ్యూటీ బిలాంగ్స్ టు కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే ప్రెసెంట్ లో ఇప్పుడు మాట్లాడుతుంది. హరిప్రసాద్ కాన్షియస్ మైండ్ మాట్లాడుతుంది, ఈ పదాలను చూస్తుంది, వివరిస్తుంది, అదే శ్రద్ధ పెడుతుంది. అదే శ్రద్ధ పెడుతుంది. ఈ శ్రద్ధ ఎంత పెడుతూ ఉంటే, తన టీంకి రావాల్సిన ఇన్కమ్ గురించి, వాళ్ళ ర్యాంకుల గురించి ఎంత శ్రద్ధ పెడితే దానికి సంబంధించిన పని అంతలా సక్సెస్ అయ్యడానికి నేచర్ ఎప్పుడు ఆల్వేస్ ఇస్ దేర్. ఆ శ్రద్ధ చిక్కదనాన్ని బట్టి, ఆ శ్రద్ధ ఎక్కడ పెడుతుందో అనే దాన్ని బట్టి. సో సెలక్షన్ ఈజ్ శ్రద్ధ, ఫోకస్. నువ్వు శ్రద్ధ పెట్టావంటే సెలెక్ట్ చేసుకున్నట్టు. అనేక వీడియోలు, షార్ట్ వీడియోలు వస్తుంటాయి. వేలు ఎక్కడ ఆగింది, దేన్ని టచ్ చేసిందో శ్రద్ధ, సెలక్షన్. దాన్ని బట్టి మన వైబ్రేషన్స్ ఉంటాయి. శ్రద్ధ చూపడమే మనం చేయాల్సింది. సో డోంట్ వేస్ట్ టైం. ఈ ఈ పేపర్, ఈ పేజీ ఏదైతే ఈ స్లైడ్ ఉందో దాని మీద ఒక్కసారి ఇంకొంచెం దీని వివరణ, దీని వివరణ ఏ పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, దాంట్లో ఏ లైన్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు? ఏదైనా క్వశ్చన్ కానీ ఏదైనా. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది వియుక్త మనసు అన్నారు కదా సార్, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ఇప్పుడు యుక్తము అంటే సరి అయింది అని అర్థం. యుక్తము. సో వ్యక్తిగత మనస్సు తన పర్సనల్ గా భయపడడంలోనూ, తనకు గతంలోనే ఉంటది వ్యక్తిగతం. గతంలో ఏ అనుభవాలు ఉన్నాయో దాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి అయితే నేను సక్సెస్ అయ్యేటట్టు ఏం కనబడట్లేదు, లేకపోతే ఇలానే నా ఆర్థిక పరిస్థితులు జీవితాంతం ఇలానే ఉంటాయేమో అనేటువంటిది, ఆ వైబ్రేషన్స్ ని కలిగి ఉంటది వ్యక్తిగత మనస్సు. కానీ వియుక్త మనసుకి యుక్తంగా ఫోకస్ చేసుకుంటూ వెళ్తుంటుంది. రైట్ దాని మీద, రైట్ ఆలోచనల మీద, రైట్ భావాల మీద దానికి తెలుసు. వియుక్త మనసుకి యద్భావం తద్భవతని. అందుకే భావాల మీద ఎక్కువగా పెడుతుంది, రైట్ మీద ఫోకస్ చేస్తుంటుంది. దానికి తెలుసు ఇన్నర్ ఎనర్జీని చాలా ఇంపార్టెంట్. ఇన్నర్ ఎనర్జీని బట్టి అవుటర్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అవుటర్ ఎనర్జీ అంటే మనీ, ఇన్నర్ ఎనర్జీ అంటే శ్రద్ధ. ఆ వియుక్త మనసుకు తెలుసు అనమాట. సో ఆ వియుక్త మనసు ఎనర్జెటిక్ మనసు, మనలోనే ఉంటుంది ఎనర్జీ అనేది. ఇప్పుడు నువ్వు చేతిని మామూలుగా పెట్టావు, బలంగా పెడితే, ఊపిరి తీసుకుంటే బలంగా మారట్లే, అదే చేయి గట్టిగా మారుతుందా లేదా? సేమ్ అంతే. వ్యక్తిగత మనస్సు గట్టిగా ఆలోచిస్తే వియుక్త మనసు. బలం నీ దగ్గరే ఉంది, ఎక్కడేం లేదు. నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేస్తే బయట నుంచి వచ్చి అతుక్కుంటాయా, లేకపోతే లోపల నుంచి మజిల్స్ డెవలప్ అవుతాయా? అంతే, ఇన్నర్ నుంచే కదా. అట్లాగే మనకు ఆ సంకల్ప శక్తి మనలోనే ఉంటుంది.
గుడ్. ఇంకా ఈ యొక్క మనీని క్రియేట్ చేసేటువంటి మైండ్ తను ఎప్పుడు కూడా రైట్ ఫోకస్ లో, రైట్ థింకింగ్ లో ఉండాలి. అదే ద బెస్ట్ సెలక్షన్. నాకు లేదు అని అంటుంది అంటే అది వ్యక్తిగతమైనటువంటి మనసు. ఓకే, అది ఆరోగ్యమైన, ఆదాయమైనా సరే. నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నాకెవరు సాయం చేయరు, ఇట్లా అది వ్యక్తిగత మనసు. అది నాట్ రైట్, అంటే రైట్ ఫోకస్ కాదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ రెండు పాయింట్లు అర్థమైందంటే ఇన్నర్ మనసు శ్రద్ధ నుంచి ఇన్నర్ మనసు చాలా బలంగా ఉండాలండి. వేటి మీద ఫోకస్ ఉండాలి క్వశ్చన్. దేని మీద ఫోకస్ ఉండాలి? నెక్స్ట్ స్లైడ్ లో అదే. ఇప్పుడు ఫోకస్ గురించి, ఫోకస్ ఇంపార్టెన్స్ తెలిసిందా అనేది పాయింట్. ఓకేనా? ఫోకసే ఇన్నర్ ఎనర్జీ అనేది అర్థమైంది కదా. సో రాంగ్ ఫోకస్ పోతున్న కొద్దీ మనం అవుటర్ ఎనర్జీని మ్యాచ్ చేయలేదు, ఇక దానికి దూరం అవుతూ ఉంటాం. టైంని వేస్ట్ చేస్తున్నట్టే. రాంగ్ ఫోకస్ ఉందంటే టైం వేస్ట్ చేస్తున్నట్టు. హెల్త్ గురించి ఆలోచిస్తూ, హెల్త్ వీడియోస్ చూడకుండా, మనకు ఉపయోగపడని రాజకీయాల గురించో, సంపాదనకు ఉపయోగపడని వాటి గురించి మనం సెర్చ్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, రైట్ ఫోకస్ ఉన్నట్టేనా? కాదు అసలుకి. సో అవుటర్ ఎనర్జీ మ్యాచ్ అవ్వదు, దానికి సంబంధించిన ఎనర్జీ మ్యాచ్ అవుతుంది. నేను ఎన్నికల్లో గెలవాలంటే అది మ్యాచ్ అవుతుంది, నేను సినిమాల్లోకి రాణించాలంటే అది మ్యాచ్ అవుతుంది, మనకు అది మ్యాచ్ అవ్వదు. సో అది ఇప్పుడు నేను మీతోటి మాట్లాడుతున్నాను, ఫోన్ చేశాను, మాట్లాడుతున్నాను. నాకు సంబంధించినటువంటి, అంటే మనకు సంబంధించినటువంటి సంపాదనకు సంబంధించి నేను టీమ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాను అనుకోండి, అది రైట్ ఫోకస్ అవుతుంది. వేక్త మనసుతోటి ఉపయోగించినట్టు, అంటే చేతిని ఇట్లా బలంగా పెట్టింది. లేకపోతే చాలా తేలికగా తీసుకున్నట్టు. రైట్ ఫోకసే ఇన్నర్ ఎనర్జీ. ఇది మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం. మీరు ఇంకా నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం. ఇది ఇంకా ఈ కాన్షియస్ మైండ్ ఫోకస్ ఎట్లా అవుతుంది అనేది ఎన్నో ప్రశ్నలు మనం దాంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందంటే అర్థమైనట్టే. ఈ కాన్షియస్ మైండ్ కి దానికి ఏం సంబంధం, ఒకవేళ సబ్ కాన్షియస్ అయితే దానికి ఏం సంబంధం అనేది మనకి అర్థమైంది అనుకుంటే, మళ్ళీ సరిగా అర్థం కాలేదనుకోండి, ఏదో ఒకటి ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే ఇది తెలుసుకోవాల్సిన సబ్జెక్టే. ఎప్పటికీ అవసరం లేని సబ్జెక్ట్ అసలు నేను మాట్లాడు. యూనివర్సల్ మెకానిజం. యూనివర్సల్ మెకానిజం అంటూ ఒకటి ఉంటుంది మనకి. రాజ్యాంగం, మన దేశం ముందుకు వెళ్ళాలి అంటే, సరిగ్గా ఉండాలి, వ్యవస్థితంగా ఉండాలి అంటే ఏ విధంగా పటిష్టమైన రాజ్యాంగం అవసరమో అట్లా ఆల్రెడీ నేచర్లో, యూనివర్స్లో ఒక రాజ్యాంగం అనేది ఉంది. ఆ చట్టాల ప్రకారం మొత్తం జరుగుతుంది. ఆల్వేస్ థాట్స్ ఆర్ వర్కింగ్ యాజ్ పర్ యూనివర్సల్ లా. దాని ప్రకారమే జరుగుతుంటది. దాన్ని ఒకరు కర్మ సిద్ధాంతం అంటారు, ఒకరు కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు, ఎన్నైనా ఉంటాయి. అదంతా కూడా యూనివర్సల్ లా ప్రకారం జరుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఎనీ టైమ్ హ్యావింగ్ కనెక్షన్ విత్ యూనివర్స్. మన లోపల సైలెన్స్ గా ఉండే మైండ్ ఏదైతే అంతర్ పొరలు ఉంటాయో అది ఎప్పుడు యూనివర్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని కాన్షియస్ మైండ్ ఫోకస్ అది ఎప్పుడు పట్టించుకుంటది. అది వెంటనే అవుటర్ ఎనర్జీకి కనెక్ట్ చేస్తుంటది. పిండి కొద్దీ రొట్టె. ఫోకస్ చాలా శక్తివంతమైన విషయాల మీద ఉందనుకోండి, శక్తివంతమైన జీవితాన్ని అందిస్తుంది. అంతే, వైబ్రేషన్స్ ని బట్టి. మన శ్రద్ధ చూపిన టాపిక్ యూనివర్స్ కి కనెక్ట్ అవుతుంది. ఈ థర్డ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనము శ్రద్ధ చూపిన టాపిక్ యూనివర్స్ కి కనెక్ట్ అవుతుంది. మనం ఏ టాపిక్ మీద శ్రద్ధ చూపిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. క్రియేషన్ మీద ఆలోచిస్తున్నాము. ఏ టాపిక్, ఇప్పుడు సైదుల్ గారు అడిగినట్టు ఏ టాపిక్లు అనేది నెక్స్ట్ దాంట్లో నేను చెప్తాను. సో మన ఫోకస్ ఒక సీడ్ లాంటిది, ఒక విత్తనం లాంటిది. మన ఫోకస్ ఒక సీడ్ లాంటిది. సో ఎవ్రీథింగ్ అట్రాక్ట్ బై శ్రద్ధ. ఎవ్రీథింగ్. ఆరోగ్యం మీకు ఎంత శ్రద్ధ ఉంటే ఆరోగ్యం అంత వస్తుంది. సంపాదన మీద మీకు ఎంత శ్రద్ధ ఉంటే
అంత వస్తుంది. సో మెకానిజం ఆల్రెడీ ఇస్ దేర్. నేను ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి, మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మన చేతిలో ఉన్నటువంటి శ్రద్ధని, అంటే చేతిలో అంటే మనసా వాచ కర్మన, మనసు ద్వారా మన ఎమోషన్స్ ని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం, దేని మీద ఫోకస్ పెడుతున్నాం, మాటల ద్వారా దేని మీద ఫోకస్ పెడుతున్నాం, కర్మన ఎటువంటి పనుల మీద ఫోకస్ పెడుతున్నాం. ఈ 3 యూనివర్స్ టేక్ సీరియస్లీ దేన్ని, అవర్ ఫోకస్ ఓన్లీ. నువ్వు 24 గంటలు మనసా వాచ కర్మన దేని మీద ఉందో దాని పని మీదనే ఉంటుంది యూనివర్స్, అవుటర్ ఎనర్జీ. ఓకే, సో రైట్ ఫోకస్ శ్రద్ధ ఈజ్ అవర్ ధర్మ. ధర్మ రక్షతి రక్షిత. మన యొక్క రైట్ ఫోకసే అసలైనటువంటి ధర్మ. క్లారిటీ ఈజ్ పవర్. కాన్షియస్నెస్ గివ్స్ రైట్ ఫోకస్. ఓకే, క్లారిటీ. ఇప్పుడు ఇక్కడ చూడండి కింద, టేకింగ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ గివ్స్ అస్ క్లారిటీ అండ్ కాన్షియస్నెస్. మనలోని లైట్ ని, జ్ఞానాన్ని మన ట్రైనింగ్లు, ఎడ్యుకేషన్ పెంచుతుంది. ఈరోజు ఈ క్లాసు కొంత క్లారిటీని ఇస్తుందా, కొంత కాన్షియస్నెస్ ని పెంచుతుందా? మనకు పెరిగే కాన్షియస్నెస్ ని బట్టే, అంటే కాంతి కాన్షియస్నెస్ అంటే దాని జ్ఞానంతో పోలుస్తాం. మన జీవితం కూడా అంత జ్ఞానవంతంగా, కాంతివంతంగా ఉంటుంది. సో అందుకని ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. రాబర్ట్ కియోసకి గారు ఏమంటారంటే, మోడీ గారి ప్రభుత్వం కూడా ఇస్తున్న క్లారిటీ ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ని, డైరెక్ట్ సెల్లింగ్ ని కేవలము అక్కడ ఇచ్చే ఎడ్యుకేషన్, ట్రైనింగ్స్, స్కిల్ డెవలప్మెంట్ గురించి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ట్రైనింగ్ ఇంపార్టెంట్. కాబట్టి కియోసకి గారు కూడా బిజినెస్ స్కూల్లో ఇదే విషయాన్ని చెప్తారు. ఇంప్రూవ్ హెల్త్ కాన్షియస్. ఇది సైదుల్ గారు ఇక్కడి నుంచి దేని మీద ఫోకస్ అనేది ఆన్సర్. ఇక్కడి నుంచి మీ ఆన్సర్స్ ఇవి. ఓకే, ఇంప్రూవ్ హెల్త్ కాన్షియస్, ప్రాక్టీస్ హెల్తీ డైట్ ప్లాన్, టీచ్ హెల్త్, స్ప్రెడ్ హెల్త్. ఓకే, అప్పుడు ప్రాస్పెక్ట్ ని కౌన్సిలింగ్ సరిగ్గా చేయగలుగుతారు. కౌన్సిలింగ్ అంటే సలహాలు ఇవ్వడం, గివింగ్ సజెషన్స్. ఈ లైన్ గురించి మీరు ఎంతగా ఆలోచిస్తే అంత మంచిది. రైట్ ఫోకస్ ఏంటి, అది చెప్పండి అని అడిగారు కదా కృష్ణప్రియ గారు, సీనియర్. అవునా? ఒక సీనియర్ ఎప్పుడూ చాలా గౌరవనీయంగా ఉండాలి జూనియర్ దగ్గర. ఎంత ఫ్రెండ్ అయినా సరే చాలా గౌరవనీయంగా ఉండాలి. సిస్టర్ అయినా సరే, బ్రదర్ అయినా సరే. నా తమ్ముడికి నేను సీనియర్ నేనా? సో సీనియర్ చాలా గంభీరంగా, చాలా గౌరవంగా, సీరియస్గా ఉండాలి. దీని మీద శ్రద్ధ అవసరం. ఫోకస్ చేయాల్సినటువంటి ఒకనొక పాయింట్లో ఇది ఒక పాయింట్. సరే, హెల్త్ కాన్షియస్ అనేది ఫస్ట్ ఫోకస్ మనం సక్సెస్ అవ్వడానికి. దీని మీద మీరు కాన్షియస్గా మీరు పెడితే మీకు నేమ్ లిస్ట్ లేదు అన్నటువంటి విషయం చాలా చిన్నదైపోతుంది. హెల్త్ కాన్షియస్ అని అంటే మీరు ఒక బండ గుర్తు, ఈ మేడం గారికి, ఈ సార్కి హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనే మోర్ ఉండాలి. ఓకే, ఆరోగ్యము ఆహారంలోనే ఉంది అని తెలుసుకున్న వ్యక్తికి హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది. మన ఆరోగ్యము, అనారోగ్యానికి పరిష్కారము ఆహారంలోనే ఉంది, అలోపతి మందుల్లో కాదు, ఆయుర్వేదం అనే ఆహారంలోనే ఉంది. ఆయుష్ను పెంచే జ్ఞానం అని అర్థం ఆయుర్వేదం అంటే. ఓకే, ఆహారమే ఔషధం అనేటువంటి టాపిక్ లోనే మన ఆరోగ్యం దాగి ఉందని తెలుసుకుంటే అది హెల్త్ కాన్షియస్. ఇది చాలా ముఖ్యం. మీరు ఫోకస్ చేయాల్సినటువంటి రైట్ విషయం అనమాట సక్సెస్ కావాలి అని అంటే. కానీ ర్యాంక్ మీదనో లేకపోతే ఇంకొక వచ్చే ఆర్డర్స్ మీదనో దీని మీదే, అవును సార్ ఒక లాగిన్ కోసం చూస్తున్నాను అంటారు. అది రైట్ ఫోకస్ కాదు. నేను ఒక లాగిన్ కోసం చూస్తున్నాను, ఒక 2 రిటైల్ కోసం చూస్తున్నాను కాదు. నేను ఎవరికి హెల్త్ కాన్షియస్ అందించాలి అని చూస్తున్నాను అనేది రైట్.
అది రైట్ ఫోకస్. ఎవరైతే దేని మీద అయితే ఇంట్రెస్ట్ కలిగి ఉంటారో దాన్ని ఇంట్రెస్ట్ గా చెప్పగలుగుతారు. ఓకే, నేను దేని మీద అయితే ఫోకస్ కలిగి ఉంటానో దాని మీద ఫోకస్ చేయించగలుగుతాను ఎవరినైనా, నా వాళ్ళనైనా ఎవరినైనా సరే. సో మీరు ఇన్నర్ ఎనర్జీ, ఈ యొక్క ఫోకస్ అనేటువంటి ఇన్నర్ ఎనర్జీని దేని మీద పెట్టుబడి పెడతారని అంటే హెల్త్ కాన్షియస్ ని పెంచుకోవడం మీద. ఎక్కడ మాట్లాడినా సరే మీరు హెల్త్ గురించి, నాకు ఒక వ్యక్తి ఎవరైనా కలిశారు, సార్ మీకు యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలుసా? నేను ఇన్సూరెన్స్ పర్సన్ అయితే మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతాను. మీరు ఏదైనా, నేను ఒక రియల్టర్ని అయితే మీరు ఏదైనా ఫ్లాట్ కొనుక్కున్నారా, దాచిపెట్టుకున్నారా అని అడుగుతాను. కానీ నేను హెల్త్కి సంబంధించిన వ్యక్తిని కాబట్టి మీరు హెల్త్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మీకు తెలుసా అని నేను అడుగుతాను. ఓకే, మనం ఫస్ట్ ఒక స్టోరీ ఉంటుంది. మదర్, పిల్లవాడు, కొడుకు. తల్లి ఈ గార్డెనింగ్ చేయడం చాలా ఇష్టం తనకి. ఓకే, తోట ఉంటుంది. అయితే కొన్ని రోజులు ఆమె రోజు చేసే పని ఏంటంటే ఆ గార్డెనింగ్ చూసుకోవడం, తోటని బాగా చూసుకోవడం. కొన్ని రోజులు సుస్థి అవుతుంది, అనారోగ్యం వస్తుంది. ఆమె అంతా కూడా దేని గురించి వరి పెట్టుకుంటుంది? తోటలో ఉన్న పూల గురించి, మొక్కల గురించి, వాటి ఆకుల గురించి, పండ్ల గురించి పరేషాన్ పెట్టుకుంటుంది. ఓకే, సో దాని గురించే కలవరిస్తుంది. అయితే ఈ పిల్లవాడు తల్లికి ఇష్టమైనటువంటిది ఆ యొక్క తోట నుంచి కేరింగ్ తీసుకోవాలని అతను తన ప్రయత్నాలు అయితే తను చేస్తాడు. తల్లికి ఆరోగ్యం వచ్చిన తర్వాత తోటకు వెళ్ళి చూస్తుంది. చూస్తే అన్ని ఆకులు వాడిపోయి ఉంటాయి, పూలు ఉండవు. ఏం చేసావనంటే నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేశానని చెప్తాడు. చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాను, నువ్వు దేని గురించి అయితే టెన్షన్ పడుతున్నావో వాటికి నేను నీళ్లు కొట్టానని చెప్తాడు. దేని గురించి టెన్షన్ పడుతుంది? ఫ్లవర్ గురించి టెన్షన్ పడుతుంది, ఆకుల గురించి టెన్షన్ పడుతుంది, కొమ్మల గురించి టెన్షన్ పడుతుంది. కొమ్మలకు నీళ్లు కొట్టాడు, ఆకులకి నీళ్లు చల్లాడు, పువ్వులనైతే మగ్గులో పెట్టి ఇలా ముంచాడు. కానీ పాపం అతనికి తెలియలేదు ఫ్రూట్స్ వైపు కాదు, రూట్స్ కి వేయాలి నీళ్లు అని. అరే బాబు, అంతరంలోకి ఇంపార్టెంట్, నువ్వు ఇన్నర్కి వెళ్ళాలి. అయ్యో నేను ఆ పాట నేర్పలేదు నాన్న నీకు అని చెప్తాను. అమ్మ దేని గురించి టెన్షన్ పడుతుందో అక్కడ మాత్రం నీళ్లు చల్లాడు. తను చేయాల్సింది అదేమో. అర్థమైంది? ఇది జీవితంలో కూడా ఇంపార్టెంట్ విషయం. వాళ్ళకి ప్రతి దానికి దాని రూట్స్ ఏంటో అనేది తెలుసుకోవాలి, మూలం ఏంటో తెలుసుకోవాలి. ఈ కంపెనీ పుట్టిన పర్పస్ ఏంటి అని అంటే వెల్నెస్ పర్పస్, హెల్త్ కాన్షియస్ అనేది పర్పస్. దాని పర్పస్ ని మనం నెరవేర్చినప్పుడే, అది ఏ కాన్సెప్ట్ లో పుట్టిందో ఆ కాన్సెప్ట్ ని మనం నెరవేర్చినప్పుడే మనం దాంట్లో సక్సెస్ అయ్యేది. అలా కాకుండా మనము ఇందులో ఎదగాలనుకుంటున్నాం, డైమండ్ రావాలి, రూబీ రావాలి, 1000 రావాలి, కానీ దాని పర్పస్ ని నెరవేర్చినప్పుడే, దాని కాన్సెప్ట్ ని మనం ముందుకు తీసుకెళ్ళాం. రైట్? ఇది ఈ యొక్క ఎవరైతే ఇది చేయగలుగుతారో, ఇంప్రూవ్ హెల్త్ కాన్షియస్, ప్రాక్టీస్ హెల్తీ డైట్ ప్లాన్, టీచ్ హెల్త్ అండ్ స్ప్రెడ్ హెల్త్. ఓకే, వాళ్ళు ప్రాస్పెక్ట్ ని సరిగ్గా కౌన్సిలింగ్ చేయగలుగుతారు. ప్రాస్పెక్ట్ అంటే ఎవరైతే ప్రెజెంటేషన్ చేయలేదో, ఎవరైతే మనకి రోజు తారసపడుతున్నారో, వాళ్ళు మనకు కలుస్తున్నారో, వాళ్ళు ప్రాస్పెక్ట్ కౌన్సిలింగ్. సలహాలు ఇవ్వడం అంటే గివింగ్ సజెషన్స్, కౌన్సిలింగ్ అంటే. ఓకే, సో మనం ఎప్పుడైతే ఆ ప్రాస్పెక్ట్ కౌన్సిలింగ్ తర్వాత మన రైట్ ఫోకస్ దేని మీద ఉండాలి? హ్యాపీ కస్టమర్స్ మీద ఉండాలి. ప్రాస్పెక్ట్ కౌన్సిలింగ్ సరిగ్గా జరిగిన తర్వాత హ్యాపీ కస్టమర్స్ మీద ఉండాలి. ఆ తర్వాత హ్యాపీ స్టార్స్ మీద ఉండాలి. ఆ తర్వాత స్టార్ ఎడ్యుకేషన్,
ఈ విధమైనటువంటి ఇవి రూట్స్. నేను ఏవైతే చెప్తున్నానో ఇవి రూట్స్. నేను చెప్పడం బలంగా చెప్తున్నానా? మీరు అంటే నొక్కి మరీ చెప్తున్నాను, బల్లగుద్ది మరీ చెప్తున్నాను. మీరు కూడా అదే విధంగా దీన్ని ఫీడ్ చేసుకోవాలి. సక్సెస్కి ఇవే రూట్స్. ప్రాస్పెక్ట్ కౌన్సిలింగ్ బాగా చేయగలుగుతారు. ఓకే, ఆ తర్వాత హ్యాపీ కస్టమర్స్ క్రియేట్ అవుతారు. తర్వాత హ్యాపీ స్టార్స్, అక్కడ చక్కటి ఎడ్యుకేషన్, న్యూట్రాసిటికల్ క్లారిటీ, డైరెక్ట్ సెల్లింగ్ మీద క్లారిటీ. ఆ తర్వాత 250 ట్రైనింగ్ బై డైమండ్ మనకి 23న మార్చి 23న స్టార్ 250లకి ఫిజికల్ ట్రైనింగ్. యువర్ రియల్ టైమ్ ఇన్వెస్టింగ్ ప్లేస్ ఈజ్ వివా. ద ఓన్లీ వివా స్కిల్స్ గివ్స్ యూ passive liquid cash in every week. Yes, Viva. ఈ సైదుల్ గారు మీకు రైట్ ఫోకస్ దేని మీద అర్థమైంది? ప్రతిరోజు హెల్త్ కాన్షియస్ ని పెంచుకోవడం మన రైట్ ఫోకస్. ప్రాస్పెక్ట్ ని కరెక్ట్ గా కౌన్సిలింగ్ అంటే గివింగ్ సజెషన్స్, బెటర్ సజెషన్స్ హెల్త్ గురించి. వాళ్ళకి ఎన్నో బీపీ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది, పర్సనల్ వెయిట్ ప్రాబ్లం ఉంటుంది, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీటికి ఒకే మూలము గ్లూకోజ్ అనేది ఎలా కారణం అవుతుంది, శాపం అవుతుంది. ఈ హెల్త్ కాన్షియస్ ని కలిగించాలి. ఓకే ఫ్రెండ్స్, మనము సక్సెస్ అవ్వడానికి ఫోకస్ అనేది ఎంత ఇంపార్టెంట్, మనం ఏమనుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది, నేను అప్పట్లో అఫర్మేషన్స్ అందరూ రాస్తుంటే నేను ఒక మాట చెప్పాను. అఫర్మేషన్స్ అంటే ఏంటో కాదు, అనుకోవడమే అఫర్మేషన్ అని. కానీ మాషెట్టి చాలా సార్లు నేను చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. చాలా మంది రాసుకుంటే అసలు అనుకోవడమే అఫర్మేషన్ అండి అని చెప్పాను. చాలా సంవత్సరాల తర్వాత దాని గురించి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఈ వ్యక్తి కూడా ఏం చెప్తున్నారో వినండి. సో మీరు ఈ యొక్క టాపిక్, హెల్త్ అనేటువంటి టాపిక్ మీ మనసులో నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలే మీకు ఎంత ఉంది అంటే మనసంతా నిండి ఉందనేది ఇంపార్టెంట్. ఈ చిన్నది ఇప్పుడు ఈ వీడియోను మొత్తం కాదు, అందులో 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటి అఫర్మేషన్స్ కి సంబంధించి, ఓకే, రెండోది నేను మళ్ళీ చెప్తాను. ఆలోచన ఏదైతుందో అది అఫర్మేషన్. సపరేట్ గా దానికి రాయబడవు అఫర్మేషన్స్. మీ సమస్య వేరు, నా సమస్య వేరు, ఒక్కొక్కటి సమస్య వేరు, ఇంకోటి సమస్య వేరు, ఒక్కొక్కడికి ఒక్కో సమస్య ఉండదు. అందరికి అదే పని చేస్తాను గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు మీరు అన్నారు అఫర్మేషన్స్ గురించి. అఫర్మేషన్ గురించి మళ్ళీ అడగండి. అఫర్మేషన్ అంటే ఏంటి అనేది పెద్ద డౌట్ అందరికీ కూడా. అదే అఫర్మేషన్ అంటే ఎలా? ఎస్, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలనుకోవడమే అఫర్మేషన్. అఫర్మేషన్ అంటే సపరేట్గా దానికి రాయబడవు అఫర్మేషన్స్ అంట. నీ ఊహ ఏదైతుందో, నీ ఆలోచన ఏదైతుందో అదే అఫర్మేషన్. అంతకంటే అందరూ ఏమనుకుంటారంటే, గురుగారు కొన్ని అఫర్మేషన్స్ ఇస్తే బాగుంటుందేమో, గురుగారు నాకు ఈ సమస్యలు అఫర్మేషన్ ఇస్తే బాగుంటుందేమో. నీ సమస్య ఏంటి? నువ్వు అప్పులో కూరుకున్నావు, అప్పు నుంచి ఎలా బయటపడాలి, ఓకేనా? అదే అఫర్మేషన్. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అదే అఫర్మేషన్. ఎలా బయటపడాలని పదే 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 ఆలోచించినప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్ నీకు దారి చూపిస్తుంది ఇలా బయటపడాలి. అర్థమైందా? ఇలా బయటపడని దారి చూపిస్తుంది. ఓ వ్యక్తి అప్పుల్లో కూరుకుపోయినాడు, ఇలాగే రోజు అనుకుంటున్నాడు, ఏమని, అప్పుల నుంచి నేను బయటపడాలి, ఎలా ఒక 4-5 లక్షలు అవుతుంది, ఓకేనా, పెద్ద ఎక్కువ లేదు. అది ఆయనకు ప్రాణం మీద కదా. ఎలా 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 అనుకున్నాడు, ఏ దారి కనిపించట్లేదు, ఏదో రకంగా నేను బయటపడాలి, ఏదో రకంగా నేను భయపడాలి, ఏదో ఒక దారి కనిపించాలి అనుకున్నాడు. అనుకోకుండా ఏమైంది, వాళ్ళ ఊర్లో వాళ్ళ పొలం అమ్మింది. ఈ అబ్బాయికి ఏం తెలియదు. సడన్గా వాళ్ళ నాన్నగారు అమ్మగారు వీళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చేసి భోజనం గట్టి చేసేసి అంతా అయిపోయిన తర్వాత బయలుదేరమును, ఇదిగో 5 లక్షలు తీసుకొని. ఎక్కడి అమ్మ అంటే, అనుకోకుండా మన పొలం అమ్మేసాము, మంచి రేట్ వచ్చింది. ఇప్పుడు ఈ అఫర్మేషన్ పనిచేస్తుందా లేదా? ఏదో ఒక నాకు దారి చూపించాలి, ఏదో ఒకటి అప్పుల నుంచి నేను బయటపడాలి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే అఫర్మేషన్. అఫర్మేషన్స్ అంటే సపరేట్గా రాయపడవు. ఇది కొన్ని సంవత్సరాల క్రితమే, అవునా జానీ సార్? అఫర్మేషన్ అంటే ప్రత్యేకంగా లేదు, అనుకోవడమే అఫర్మేషన్స్. నేను అప్పుడే చెప్పాను, నువ్వు నిత్యం ఏదైతే తలుస్తున్నావో అది. మీరు బిలీవ్ చేయండి, హెల్త్ గురించే తలచండి. మీకు ఎట్లాంటి టీం వస్తుందో చూడండి, ఎట్లాంటి ర్యాంక్ వస్తుందో చూడండి.
హెల్త్ని స్టడీ చేయండి. చిన్నప్పుడు చదివారో లేదో, మనం ఆ పుస్తకాలు చదివేమో లేవో, కానీ ఇప్పుడు అసలైన విద్య వెల్నెస్ అంటే ఏంటి, ఏ ఆర్గాన్కి ఎటువంటి ఫుడ్ ఉంటే బాగుంటుంది, ఈ అనాటమీ అనేది, దీని గురించి మరీ ఎంబీబీఎస్ అంత చదవాల్సిన అవసరం లేదు, కానీ చక్కటి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని, ఆహారానికి సంబంధించినటువంటి డైట్ ప్లాన్ని, మనకి ఏదైనా సమస్యలు వస్తే మన యొక్క జాగ్రత్తలతోటి దాన్ని జయించడం, మ్యాక్సిమం అల్లోపతి కాకుండా మన ఆహారం ద్వారానే దాని నుంచి బయటపడటం, ఇటువంటి హెల్త్ కాన్షియస్ని కలగడం. చిన్న దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, పిల్లలు కొంచెం వేడి చేసిన వెంటనే చాలా తక్కువలోనే మెడిసిన్స్ దొరుకుతున్నాయని, ఇమ్యూనిటీ పవర్ని సంపద్దు. అస్సలకి ఇమ్యూనిటీ పవర్ చాలా చాలా ఇంపార్టెంట్. 40 దాటిందంటే ఆ ఇమ్యూనిటీ పవర్ లోపిస్తుంటే ఒక్కొక్కటి బయటపడుతుంటుంది. చెదలు పట్టినట్టే తయారైపోద్ది ఇమ్యూనిటీ లేకపోతే. కాబట్టి ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. కెమికల్ అనే దాన్ని చాలా తగ్గించుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇది అఫర్మేషన్ దేనికి సంబంధించింది, మనసంతా దేని నుంచి నిండి ఉండాలి, దేన్ని తలుసుకుంటూ ఉండాలంటే ఎప్పుడు కూడా హెల్త్ కాన్షియస్ మీద ఉండాలి. మీరు ఖచ్చితంగా హెల్త్ రంగంలో రాణిస్తారు. వీవా అనేది ఒక వెల్నెస్ రంగము. న్యూట్రాసిటికల్ గురించి మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి అన్ని, మీకు నేమ్ లిస్ట్లో సంబంధం లేదు, అన్ని జరిగిపోతాయి. ఓకే, ఇక చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇంకొకటి చెప్తాడు తను. ఏ సమయం చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు పవర్ఫుల్ అనేది, అది కూడా మీరు తెలుసుకొని ఉండాలి. పేపర్ తీసుకోండి, రెడ్ పెన్ తీసుకోండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీకు కావాల్సింది చక్కగా ఒక 4 సార్లు రాయండి. ఓకే, పక్కన పెట్టేయండి. రోజు 4 సార్లు చదవండి, ఒక 40 రోజులు. ఎందుకంటే ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. నువ్వు ఏదైతే కోరుకున్నావో, ఏదైతే అనుకున్నావో అది మెటీరియల్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అది ఎలా మెటీరియల్ అవుతుంది, ఏమవుతుంది అనేది నీకు సంబంధం లేదు. అవన్నీ నీ క్లాస్కి వస్తే అర్థమవుతుంది. కాబట్టి అదంతా నీకు సంబంధం లేదు. నువ్వు అనుకున్నది మాత్రం పదే దాన్ని రోజు ఒక 4 సార్లు చదివి వదిలిపెట్టేసాడు. మళ్ళీ పొద్దుగా చదవాల్సిన అవసరం లేదు. అది మనకి అది అవసరం కాదు, ప్రాణం అనుకున్నప్పుడు ప్రత్యేకంగా రాసుకోవాల్సిన అవసరం లేదు. మనసంతా అదే నిండి ఉంటుంది. ఓకే, మనము అది మన ఆకలి అయినప్పుడు, మనకు అంత అర్జెంట్ అయినప్పుడు, అది మనకు అంత ప్రాణం అయినప్పుడు ఖచ్చితంగా. సో దానికి ఏ సమయం ఎలా ఉండాలి, ఇన్నర్ వాతావరణం ఎలా ఉండాలి అనేది 4 సార్లు రాశారు, రోజు 4 సార్లు చదువుతుంటారు, అయిపోయింది. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం 40 డేస్లో అది అయ్యే ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే మళ్ళీ ఒకసారి రాయండి. లేదు, నేను డైలీ వర్క్ లో పడి డ్రీమ్ వర్క్ మర్చిపోతున్నాను అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇబ్బంది ఏం లేదు. అయ్యో కాలేదు కదా, మీరు చెప్పారు కదా అని కాదు. అర్థమైంది. దాంట్లో కష్టమే ఉంది, ఖర్చు ఉండదు. దానికోసం టైం కూడా మనం వేస్ట్ చేయట్లేదు కదా, జస్ట్ ఒక 5 నిమిషాలు. కాబట్టి రాయండి. లేదు అది కాలేదు, ఇంకో కోరిక రాయండి. ఇట్లా 4-5 రాయండి, ఖచ్చితంగా అవుతాయి. అందరికైనా కూడా మీకు కూడా అవుతాయి కదా. అదే అఫర్మేషన్ అంటే, ఇంకా కొత్తగా ఏం లేదు. మీకు ఏదైతే కావాలో అది చెప్పడమే అఫర్మేషన్. అర్థమైంది. మీకేం అర్థం కాలేదు, వీడియోలో ఇచ్చిన కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి, దాంట్లో మీకు ఏమైనా ఉపయోగపడుతుందో తీసుకొని సేకరించండి. సేకరించి అలాగే రెడ్ పెన్తో ఎల్లో పేపర్ మీద రాయండి శుభ్రంగా. ప్లస్ అవి చేసుకోండి. అయితే ఇవి చేయండి, అవి చేయండి. లేదా మీకు ఏదైనా సమస్య ఉంటే దాన్ని చేసుకోండి. వీలైనంత మట్టికి కామెంట్స్ రూపంలో మీకు వచ్చిన డౌట్స్ని మీరు, కోరిక ఉంటుంది కాబట్టి అది వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళే రాసుకోవాలి అని అంటారు. ఏమనుకుంటున్నారో అదే అఫర్మేషన్. ఏమనుకుంటున్నారో, మీరు మనసులో ఏం తలుచుకుంటున్నారో అదే అఫర్మేషన్స్. అది సో అందుకనే రైట్ అఫర్మేషన్స్, రైట్ అనుకోవడం అనేది రైట్ పెట్టుబడి. ఏది ఉండదు. కాకపోతే రాసేటప్పుడు కనీసం 10 నిమిషాలు టైం తీసుకొని ప్రశాంతమైన మనసుతో రాయాలి. ఇది ప్రశాంతమైన మనసు అనేది ఏదైతే ఉందో, సైలెన్స్ మైండ్, అది ఇంపార్టెంట్. అది చాలా పవర్ఫుల్. మీరు అనుకున్న దానికి పవర్ ఇచ్చేది అదే. వేరే ఆలోచన రాదు. రాసేప్పుడు ఆ పిల్లడు అలా చేశాడు, అరే ఊరుకోరా అని చెప్పేసి ఇక్కడ అఫర్మేషన్ రాయడం. ఆమె ఏదో వడ్రూమ్లో చరిచింది గట్టిగా, ఉండవమ్మా అని చెప్పేసి మధ్యలో మాట్లాడడం. కానీ మధ్యలో ఏ డిస్టర్బెన్స్ లేదు. మధ్యలో ఫోన్ మోగేది, ఆ తర్వాత రాసిన ఫోన్ తీసుకొని మాట్లాడి ఆడ పెట్టేసి మళ్ళీ రాస్తాను. అలా కాదు. ఒక
ఒక 10 నిమిషాలు కేటాయించండి ప్రశాంతత కోసం. అయితే విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న డౌట్ అడగచ్చా? కొంతమంది మార్నింగ్ 3:30కి రాయండి, లేకపోతే ఈవినింగ్ 6 o'clockకి రాయండి, ఫుల్ మూన్ డే రోజున రాయండి, ఈ అమావాస్య నుంచి పౌర్ణమి నుంచి స్టార్ట్ చేయండి అని అంటూ ఉంటారు కదా. అవన్నీ అలా నేను సమయం సందర్భం అన్ని చూసుకోవాలి. లేదమ్మా, అవన్నీ నేను చెప్పాను. కానీ రాత్రి 3:30 రాయంటే అప్పుడు అందరు పడుకొని ఉంటారు, ఎవరు డిస్టర్బ్ చేయడు. అంత రాత్రి ఎవరు ఫోన్ చేయడు కాబట్టి రాయమని చెప్పారు. అంతకంటే ఏం లేదు. ఏం 3 days చేస్తేనే పని చేస్తుంది అనుకుంటే 3 days కోసం ఎదురు చూడాలి 4 రోజులు. పని పాట ఏం లేదా? అప్పటిదాకా వీడు చావాలా? అట్లాంటివి ఏం లేవు కదా. అలాంటి ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు మన సబ్జెక్ట్లో. మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలిగితే ఆ ప్రశాంతమైన టైంలో ఒక 10 నిమిషాలు ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రశాంతమైనటువంటి పీస్ఫుల్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. పవర్ఫుల్ ఏంటి అని అంటే మీరు ఆల్వేస్ ప్రశాంతంగా ఉండడము మీరు అనుకున్న దానికి ఎనర్జీని అందిస్తుంది. ఈ పాయింట్ రీచ్ అయిందా? ఇది ఇంపార్టెంట్. లేకపోతే మీ యొక్క సంకల్పం అనేది పల్సన అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ. ఈరోజు చక్కగా ఓపికగా విన్నారు. ప్రతిరోజు వింటారు. దీంట్లో ఈ యొక్క టాపిక్ని అనేక స్లైడ్స్ మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్లు తీస్తుంటారు కదా, లేదా నోట్ చేసుకుంటారు కదా. ఆ యొక్క పాయింట్స్ని ఏది చర్చిస్తే ఇంకా బాగుంటుందో, అందరికి ఉపయోగపడుతుందో మీరు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు ఈ ఇన్నర్ ఎనర్జీ, అవుటర్ ఎనర్జీ, ఈ రెండింటిని కలిపేది టైం. సో దీన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే మనం వివాక్ కనెక్ట్ చేస్తూ ఒకసారి దీన్ని. ఇప్పుడు సమయం అంటేనే అక్కడ ఆయుష్ పెడుతున్నట్టు, ఎనర్జీని పెట్టేస్తున్నట్టు. ఏదో ఒక ఫోకస్ పెట్టకుండా సమయం అనేది ఉట్టిగా ఏం గడవదు, ఏదో ఒక పని అయితే నడుస్తూ ఉంటుంది. ఈ మనం పెడుతున్నటువంటి ఇన్నర్ ఎనర్జీ అవుటర్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అది యూనివర్సల్ మెకానిజం. అంటే ఈ టైం అనేది ఏం చేస్తుంటుంది? ఈ రెండింటిని కలుపుతూ ఉంటుంది. అందుకనే ఆ సమయం పెట్టేది మనకు కావాల్సిన దాని మీద, మనకు ప్రాణయుక్తమైనటువంటిది ఏదైతే ఉంటుందో, మన అర్జెంటు ఆకలి ఏదైతే ఉంటుందో దాని మీదనే పెట్టుకోవాలి, టైం వేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్వేస్ ఈ టైం అనేది అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. అందుకే కాలం కలిసి రావాలి అని అంటారు, అనుకున్నది తీసుకురావాలి అని అంటారు. ఓకే, సో అందుకని మనం టైం పెడుతున్నామంటే ఒక ఇన్నర్ ఎనర్జీని పెడుతున్నట్టే. ఏ ఎనర్జీ ఆ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా టైం పెట్టే దగ్గర అసలుకి మన లక్ష్యానికి, మన డ్రీమ్ వర్క్కి సంబంధం లేనటువంటి వాటిని కేటాయించడము, ఇదంతా కూడా వేస్ట్ అనమాట. ఆ వాట్సాప్లు, స్టేటస్లు, ఇదంతా పల్సన చేసేస్తూ ఉంటుంది ఫోకస్ని. ఏముందిలే ఇతనితోటి మాట్లాడితే ఏముందిలే అని అనుకుంటాం, ఏముందిలే ఈ బుక్ చదివిస్తే, ఏముందిలే ఈ వీడియో చూసేస్తే అనుకుంటూ ఉంటాం. అది దేన్ని పల్సన చేసేస్తుంది? మొత్తం వైబ్రేషన్స్ని రాంగ్ చేస్తుంది, వీక్ చేసేస్తుంది. అంటే మన యొక్క ఫోకస్ని, మన డ్రీమ్ వర్క్ని అంత ఫోకస్ తగ్గిస్తుంది. కానీ సిచ్యువేషన్ వచ్చినాక, శుక్రవారం వచ్చినాకనో లేకపోతే ఆ యొక్క ర్యాంక్ రానప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం కూడబెట్టాల్సింది ఎవ్రీ టైంలో. అందుకనే మన యొక్క సమయాన్ని హెల్త్ దాని మీద మనం పెట్టుకుంటే, హెల్త్ కాన్షియస్ మీద పెట్టుకుంటే ఎంతో మనం కూడబెట్టినట్టే. పిల్లవాడు దేనికోసం అయితే స్కూల్కి వెళ్తున్నాడో వాటి మీదనే, ఆ జ్ఞానం మీద పెడితే దానికి సంబంధించిన మార్కులు, ర్యాంకులు తెచ్చుకుంటాడు. అంతే. రూట్స్ అనేది ఇంత స్టోరీ చెప్పుకున్నాం కదా, రూట్స్ మీద. కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఈరోజు మాకు ఎక్కువ సమయం ఇచ్చారు మీరు. సార్ చాలా బలంగా అనుకుని పడుకుంటున్నాను సార్. బలంగా కనెక్ట్ అయిందా? ఎస్ సార్. గుడ్, థ్యాంక్ యూ. సో నాకు కావాల్సిన చాలా టైం ఫ్రీడమ్, అది నాకు ఈరోజు చాలా బాగా కనెక్ట్ అయింది సార్.
ఫస్ట్ మనం టైంని కూడా పెట్టుకోవాలి, టైం ఫ్రీడమ్ని సాధించుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఎంతైనా మనం సంపాదించుకోగలం, అది మనకు తెలుస్తుంది అనమాట. సో దానికి ఉపయోగపడేటువంటి వాటి మీద మనం రైట్ ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు ఈ గంటన్నర మీరు రైట్ ఫోకస్ చేశారు అంటే మీ ఎనర్జీ ఎంత పెట్టారో అంత ఎనర్జీని అది తీసుకొచ్చేస్తుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, యూనివర్సల్ మెకానిజం అనేది ఉంది. ఓకే, ఈ టాపిక్స్ గురించి మీరు ఎంత మాట్లాడుతుంటే మీకు అంత కాన్షియస్ లెవెల్స్ పెరుగుతాయి. క్లారిటీ ఈజ్ పవర్ అని చెప్పుకున్నాం కదా మేడం. ఒక్కసారి దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం శ్రద్ధ చూపిన టాపిక్ యూనివర్స్ కి వెళ్తుందని చెప్పారు, అది ఒకసారి మీరు మళ్ళీ. మనం ఏదైతే నేను ఇప్పుడు చూడండి, నాకు తెలియకుండానే ఒకసారి రాజీవ్ దీక్షిత్ గారి సిడి ఇన్ఫర్మేషన్ నా దగ్గరకు వచ్చింది. రోజు గ్రౌండ్కి వెళ్ళి రావడము, స్కూల్కి 40 km మా స్కూల్. నేను వెళ్ళొచ్చి గ్రౌండ్కి వెళ్ళొచ్చి మెడిటేషన్లో కూర్చున్నా, అప్పటి నుంచి అలవాటు. అప్పుడు నేను రాజీవ్ దీక్షిత్ గారి సిడి పెట్టుకొని వారి యొక్క ఆరోగ్య సూచనలు, వాగ్భటుల యొక్క ఆరోగ్య రహస్యాలు తను చెప్పడం జరిగింది చాలా సింపుల్గా. నేను అది వినేవాను. అంటే నేను శ్రద్ధ దేని మీద పెట్టాను? ఆయుర్వేద మీద పెట్టాను. కానీ నేను చూస్తున్నాను టైం ఫ్రీడమ్ గురించి ఏ కోణంలో వస్తుందో నాకు తెలియదు అసలు. నా టాపిక్ అంతా ఏంటంటే రాజీవ్ దీక్షిత్ గారు పూర్తిగా వాగ్భటుడు చెప్పినటువంటి వాతపిత్త కఫాలు ఆరోగ్య రహస్యాలు అష్టాంగ హృదయం అని రాశారు వాగ్భటుడు. దాంట్లో హెల్త్ గురించి చాలా ఉంటుంది. ఈ రోజుకి తగ్గట్టుగా, అంటే ఈ 21st centuryకి తగ్గట్టుగా విశ్లేషించారు రాజీవ్ దీక్షిత్. సో వాటిని వినడం, నేను అంటే వేరేది ఏది కాకుండా ఆ హెల్త్ విషయాలు వింటూ నేను మెడిటేషన్ చేసుకునేవాడిని. అలాగే ఇంట్లో మా మేడం కూడా అప్పుడు పిల్లల్ని రెడీ చేయడం, టిఫిన్ తయారు చేయడం, తను కూడా అవి వింటూనే, హెల్త్ విషయాలు వింటూనే తను వర్క్ చేసుకునేది. సెకండ్ బేబీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తను చక్కటి ఆరోగ్య విషయాలు వింటూనే తను వర్క్ చేసుకునేది. రైట్. సో ఇప్పుడు చూడండి, నా టాపిక్ ఈరోజు అడ్వాన్స్డ్ ఆయుర్వేద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి బయోయాక్టివ్స్ జపాన్కి కనెక్ట్ అయింది. అర్థమైందా? అది. సో నాకు తెలియదు ఏ రూపంలో నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందో, టైం ఫ్రీడమ్ వస్తుందో, కానీ నేను మాత్రం నాకు ప్రస్తుతము ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఉపయోగపడే ఒక విషయం మీద పెట్టాను. అది టాపిక్. ఓకే, అందుకనే ఈ రోజు చెప్పినటువంటి ఇది ఏదైతే విషయాలు ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. తేలిక తీసుకోవడానికి మీరు ఇప్పుడు ఎలా అడిగి అప్లై చేసుకుంటున్నారో అది ఇంపార్టెంట్. మీరు అడగకపోతే ఈ విషయం చెప్పేవాను కాదుగా. మీకు థ్యాంక్ యూ. సైల్ సార్ సరే, యాక్చువల్గా ఇవాళ 21 డేలో ఫస్ట్ డే డబ్బు యొక్క మనస్తత్వం గురించి చెప్తారనుకుని రాత్రి ఏంటంటే అసలు బుక్ లేదు నా దగ్గర. బుక్ లేకపోయేసరికి మళ్ళీ ఆడియో దాంట్లోకి వెళ్ళేసి డబ్బు యొక్క మనస్తత్వం గురించి జస్ట్ అలా చూసుకొని వచ్చాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే దానికి తెలియదు మీరు చెప్పినటువంటి విషయాలు. ఇంతకుముందు తను అనంత గారు చెప్పినటువంటి దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ నాకు కనెక్ట్ అయినటువంటి విషయం ఏంటంటే డబ్బు వచ్చిన తర్వాత దేనికంత ఖర్చు చేయాలి ఏంటి అని అందరు చెప్తారు వాస్తవం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డబ్బు సంపాదించడం ఎలా అనేది అయితే ఇక్కడ బాగా కనెక్ట్ అయింది. దేని మీద ఫోకస్ చేస్తే డబ్బు వస్తుంది, ఏ విషయం మీద నా మనసు అంటే ఇన్నర్ ఎనర్జీ పెడితే అది రిఫ్లెక్ట్ అవుతుందో ఇక్కడ మాత్రం ఫస్ట్ డేనే 100% అర్థమైపోయింది. ఇక్కడ ఇది ఒకటి బాగా గమనించారు. తర్వాత అనంత గారి క్లాస్ లో వాస్తవం ఏంటంటే వీఆర్ క్రియేటర్స్ అనేది వాళ్ళు ఎక్కడ చెప్పరు. ఈయనే కాదు ఇంకెవ్వరు కూడా అన్ని క్లాసుల సారాంశం ఏంటంటే బాగా అఫర్మేషన్ రాయాలి, మీరు 51 days చేయాలి, 31 days చేయాలి, ఇది చేయాలి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే అందరు కొద్ది మందికి మాత్రం 100% సక్సెస్ ఎట్లయితుందంటే వాళ్ళు ఈ జన్మలో కానీ లేకపోతే ఎప్పుడో కానీ బలంగా అనుకున్నారు కాబట్టి ఆయన కాడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన ఫార్ములా ప్రకారం సక్సెస్ కాగానే ఇది అది అని చెప్పి పెద్ద ఫోకస్ అవుతుంది. కానీ ఇక్కడ
విషయం ఏంటంటే నేను దీని మీద 100% నా అఫర్మేషన్ సక్సెస్ కావాలి అంటే దాని మీద దేని మీద ఫోకస్ చేయాలి ఏంటి అనేది, అఫర్మేషన్ ఏ విధంగా ఫార్మేషన్ చేయాలి, రైట్ వేలో ఎలా ఉండాలి అనేది అలా క్లాసులలో ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే అన్నిటికి పోయి అన్ని అయిన తర్వాత లాస్ట్కి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు 3 విషయాలు ఇవాళ డబ్బు యొక్క మనస్తత్వం మీద పెట్టారు, ఫోకస్, తర్వాత ఇంకోటి అంటే అఫర్మేషన్ మీద పెట్టారు. ఇవన్నీ కలుపుకున్నా కూడా ఏంటంటే ఎక్కడ వెళ్ళిందంటే ఏం లేదు, కరెక్ట్ గా ఒకే దగ్గర కూర్చొని దేని మీదనైతే మనం చేస్తామో అది ఇక్కడ మాత్రం 100% అవుతుంది. అన్ని సబ్జెక్టులు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎండ్ల ఏలు పెట్టకుండా సార్ చెప్పిన ఇంటే మాత్రం టైం వేస్ట్ 100% చేయకుండా అని అర్థం. అంతే అంతే సింపుల్. టైం వేస్ట్ చేయకుండా నేను అందుకనే మొదటి నుంచి చెప్తున్నాను, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎటువంటి ప్రాక్టీస్ కావాలో నేను అన్ని వెతికి మీ దగ్గరికి తీసుకొస్తున్నానని చెప్పాను. అందుకే జస్ట్ నాకు 1 hour ఎర్లీ మార్నింగ్ ఇవ్వండి చాలు అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు చాలా శక్తివంతులు అందరూ కూడా. ఎందుకంటే ఎంతో కష్టపడేటువంటి నైజం ఉన్నాం. ఇవ్వలేదా? మీరు ఎన్ని కాలేజీలకు సర్వీస్ ఇవ్వలేదు? ఫిజికల్గా ఎంత తిరగలేదు, ఎంత కష్టపడలేదు, ఎంతమందికి టర్న్ ఓవర్ ఇప్పించలేదు? అది మనకి ఉపయోగపడదు. అందుకే నేను ఒక దగ్గర ఉందాం, ఒక దగ్గర మనం రానిద్దాం, ఒక రంగాన్ని ఎంచుకుందాం, ఒక కంపెనీని ఎంచుకుందాం, దాంట్లో రానిద్దాం. కొంచెం లేట్ అయినా కానీ స్కిల్ తోటి ముందుకు వెళ్దాం. అది నేను చెప్పేది. సో ఇక్కడే మనం ఒక ఆరా మార్నింగ్ అనేటువంటి ఆరా పవర్ అనేటువంటి గ్రూప్ ద్వారా కావచ్చు, లేకుంటే ఎప్పుడు మనం చేసే ప్రోగ్రామ్స్ ద్వారా అఫర్మేషన్స్ ఎప్పుడు ఉండేలాగా చూసుకుంటున్నాం. పక్కకు పోకుండా, రాంగ్ సైడ్కి వెళ్లకుండా, పలసన పడకుండా ఎప్పుడు కూడా స్ట్రెంత్ మైండ్, వీక్ మనసులోకి ఉండడానికి ట్రై చేస్తాం. అది నేను చేసేది. ఎందుకంటే అందరికీ ఆ యొక్క శక్తి కలిగి ఉన్నారు. థ్యాంక్ యూ సైదుల్ గారు, వండర్ఫుల్. మా ఫైనల్ వర్డ్స్. థ్యాంక్ యూ సార్. మొత్తం అండర్స్టాండింగ్ చేసుకోవడంలోనే ఉందని నాకు అర్థమైంది సార్. అంటే మీరు చెప్పేటప్పుడు ఏ కోణంలో అర్థం చేసుకుంటున్నాం, ఏ విధంగా అది కనెక్ట్ అవుతుంది అనేది నేను బాగా గమనిస్తున్నాను సార్. సార్ ఇప్పుడు సార్ అడిగారు కదా మన జానయ్య సార్, ఇన్నర్ అండ్ అవుటర్ అనేది. అది నేను బాగా గమనించింది ఏంటంటే సార్, ఇప్పుడు శ్రద్ధ చూపించడమే మనం చేయాల్సిన పని. శ్రద్ధ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది అని అన్నారు కదా. అది నా రియల్ లైఫ్కి నేను కనెక్ట్ చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే సార్, నేను ప్రీవియస్ ఒక కంపెనీలో చేసినప్పుడు నేను అందులో సక్సెస్ని చూడలేదు. క్విట్ అవ్వాల్సిన పరిస్థితి, ఫ్యామిలీ ఫోర్స్ తోటి క్విట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అవన్నీ అంటే ఈఎస్బిఐ గురించి చూసిన తర్వాత, ఫ్యూచర్ ఏంటిదని తెలిసిన తర్వాత, అయ్యో డైరెక్ట్ సెల్లింగ్ లేకుండా మళ్ళీ నేను జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో, అసలు లైఫ్ ఎటు పోతుంది అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి సార్. ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, టెన్షన్ పడ్డ సందర్భాలు ఉన్నాయి. కెరియర్ గురించి చాలా స్ట్రెస్ అవుతున్నప్పుడు, ఆ స్ట్రెస్ అవుతున్న టైంలోనే మీకు మా బ్రదరు పరిచయం చేయడం జరిగింది సార్, మెడిటేషన్ పరంగా. మనసుకేమో డైరెక్ట్ సెల్లింగ్ మీద ఫుల్ ఇంట్రెస్ట్, ఇదే నా జీవితం, ఇదే కెరియర్, ఇందులోనే లైఫ్ సెట్ కావాలని ఉండేది ఫోకస్ అంతా. కానీ ఎవరైనా మళ్ళీ డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెబితే దాని దగ్గరికి రానియను. ఒక సైడ్ ఏమో ఇంట్రెస్ట్, అది ఎవరికి చూపించను. బట్ నాకు ఎవరైనా చెప్తే మాత్రం దాన్ని రిజెక్ట్ చేసి అన్ని వేస్ట్ అనేటట్టుగా మాట్లాడే వ్యక్తిని. అలాంటి సిచ్యువేషన్లో మరి నేచర్ పగబట్టడమో ఏంటో అంటారు కదా, మీరు మా ఇంటికి వచ్చి మరి నాతోనే డిస్కస్ చేసి, మా బ్రదర్తో డిస్కస్ చేసి, నన్ను మీరు విజయవాడకు తీసుకెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఏదైతే మెయిన్ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్కి అటెండ్ చేసి, అప్పటిదాకా మీరు మాట్లాడే ప్రతిదానికి నేను కౌంటర్లు వేయడము, నెగిటివ్ మాట్లాడడం, ఇదంతా కానిపోయినని చెప్పడము, ఎన్ని మాట్లాడినా కూడా లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏంటి సురేష్ అని మీరు అంటే అప్పటికప్పుడు అప్పు చేసి నేను లాగిన్ అవ్వడం. నేను ఏదైతే కోరుకుంటున్నానో అంటే నేను అప్పుడు అనుకున్నా సార్, మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే తిరిగి సంపాదించుకోవాలనేది ఆ రోజు నాకు ఆ లాగిన్ అయిన తర్వాత, ఆ రోజు నుంచి ఈ రోజుకు వెనకడుగు వేయకుండా హ్యాపీ అనేది అనిపించింది. నీకు మనసంతా ఏది నిండి ఉందో అది జరుగుతుంది. ఎస్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్ నాకు అది గుర్తొచ్చింది. అంతే. అంటే అప్పుడు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి సార్. లైక్ మైండ్స్ అట్రాక్ట్ లైక్ మైండ్స్, సేమ్ టు సేమ్, ఒకే గోటి పక్షులు అన్నట్టుగా. అందుకని మన ఫోకస్ ఎప్పుడు కూడా దేని మీద ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఈరోజు ఎవరైతే టైం ఫ్రీడమ్, వాళ్ళకి తెలియకుండానే నేను చెప్పాను కదా, టైం ఫ్రీడమ్ గురించి కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు మేడం అవును నేను దీని గురించి కోరుకుంటున్నానని అనింది కళ్యాణి మేడం. ప్రతి ఒక్క వ్యక్తి తెలియకుండానే ఉద్యోగం చేస్తుంటాడు, కానీ తెలియకుండానే తను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి కోరుకుంటూ ఉంటాడు. నువ్వేమన్నా ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వెతకాలి అని. అవును సార్. కానీ అలా వెతకరు.
ఎక్కడ ప్రస్తుతం ఉందో అక్కడ ఉంటుంది. డైలీ వర్క్ లో ఉంటారు, డ్రీమ్ వర్క్ లో ఉంటారు. అసలు నాది ఇది డ్రీమ్ అని కూడా తెలియదు. దాన్ని రైట్ ఎడ్యుకేషన్ అంటాం. ఈఎస్బిఐ ద్వారా నువ్వు క్యాష్ ఫ్లో ఎక్కడ ఉన్నావు, ఈ క్యాష్ ఫ్లోలో ఎక్కడ ఉన్నావు అని ఆలోచింపజేశాడు రాబర్ట్ కియోసకి. అది 250 ట్రైనింగ్ లో ఉంటుంది. ఇక్కడ ఇంకోటి, ఇంప్రూవ్ హెల్త్ కాన్షియస్, ప్రాక్టివ్ హెల్తీ డైట్, టీచ్ హెల్త్, స్ప్రెడ్ హెల్త్, ప్రాస్పెక్ట్ కౌన్సిలింగ్ అన్నారు కదా. అంటే మన ప్రజెన్స్ ఉంటూ, మనం నేర్చుకుంటూ, మనం తెలుసుకుంటూ 10 మందికి తెలియజేయడం అనేది శ్రద్ధ. అంటే ఇన్నర్ ఇంజనీరింగ్, ఇన్నర్ ఎనర్జీ అన్నారు కదా. ఈ ఇన్నర్ ఎనర్జీ మనం డెవలప్ చేసుకుంటే, శ్రద్ధ అనేది మనం పెడితే ఆటోమేటిక్ గా అవుటర్ ఎనర్జీ, ఇప్పుడు మనీ అనేది ఇప్పుడు క్రియేట్ చెప్పు, అవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఫస్ట్ ఇదేంటి, లెర్న్, ప్రాక్టీస్ కదా. హెల్త్ కాన్షియస్ ని పెంచుకోవడం, ఇంప్రూవ్ అండ్ ప్రాక్టీస్ చేయడం, టీచ్ చేయడం, స్ప్రెడ్ చేయడం. స్ప్రెడ్ చేయడం. నీ దగ్గర ఉన్నటువంటి మీ యొక్క రూబీ ఎగ్జిక్యూటివ్ జానేసరి చేస్తున్నాడా లేదా? చేస్తున్నారు. అయిపోయి, అందుకనే సక్సెస్ లో ఉంటుంది. ఎస్ సార్. అంటే ఈ శ్రద్ధ, ఇన్నర్ ఎనర్జీ, అవుటర్ ఎనర్జీ. అంటే శ్రద్ధ పెడితే ఆటోమేటిక్ గా మనీ క్రియేషన్ అనేది అవుతుంది. అసలు దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేయాలనేది అక్కడ. ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఎస్ సార్. ఇంకంతే. హెల్త్ దగ్గర ఆరోగ్యమే మహాభాగ్యం అంటే నిజంగానే భాగ్యం అది. అంతే. హెల్త్ టాపిక్ ని ఎంత స్టడీ చేస్తే అంత మంచిది. మనం ఎందుకంటే హెల్త్ రంగంలోనే ఉన్నాము. గుడ్, వెరీ గుడ్. అఫర్మేషన్ అంటే పర్టికులర్ గా రాసుకోవడం అనే కాదు, అది మన ఊహ, మన ఆలోచన. దానికి సైలెన్స్ అంటే ప్రశాంతతగా కూర్చొని దాన్ని పదే పదే అనుకోవడం వల్ల అది సాధ్యమవుతుంది అనేది. ఎస్, ఇప్పుడు ప్రశాంతమైనటువంటి మనసులో పరిష్కారం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. సైలెన్స్ లోనే సమాధానం దొరుకుతుంది, సౌండ్ లో దొరకదు సమాధానాలు. ఓకే, సో అందుకనే సైలెన్స్ ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అంటుంటారు సార్, మెడిటేషన్ లో కూర్చొని మీరు అఫర్మేషన్ చేయండి, అంత విజువలైజేషన్ చేయండి, అంత. అసలు మీకు ఇంకో విషయం తెలుసా, నువ్వు రోజు మొత్తం ఏదైతే తపన చెందుతుంటావో అవి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇంట్యూషన్ గా. నువ్వు ఇది చెయ్యి, ఇది చేయను, వివేక శక్తి ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఆ 10 నిమిషాల్లోనే మనకు అంత పవర్ ఉంటుంది. అఫర్మేషన్స్ అంటే కొంచెంసేపు ప్రాక్టీస్ చేయడం అనేది మంచిదే. డైరీ రాసుకోవడం, నేను 4 సంవత్సరాలు డైరీ రాశాను, అదంతా అఫర్మేషనే. 4 సంవత్సరాలు ప్రతిరోజు అట్లా పడుకునేటప్పుడు. ఒకసారి ఈ పాయింట్ ఒక్కసారి మళ్ళీ చెప్పండి, ఎండమూరి గారిది. ఒకనొక టైం వచ్చాక నీ టైం, నీ మనీ నీ చేతిలో ఉండాలి. ఉండాలి. ఒక 50, కొంతమంది ఎర్లీగా కోరుకుంటారు. 50 ఏళ్ళకైనా సరే మన టైము, మన మనీ మన చేతిలో ఉండాలి. నా కొలీగ్స్ అనేవాళ్ళు, నువ్వు రిటైర్ అయ్యేసరికి మంచి ఇన్కమ్ తీసుకుంటావు అని. రిటైర్ అయినాక మంచి ఇన్కమ్ తీసుకోవడం అనేది హాస్యాస్పదం నాకు. అది అలా కాదు, నేను ఉన్నప్పుడే, అన్ని నా చేతిలో ఉన్నప్పుడే నా మనీ నా దగ్గర ఉండాలి, రైట్ టైం, నా టైం నా దగ్గర ఉండాలి, అంతే. ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ఏం చేయాలనుకుంటే అది చేసుకోగలగాలి, రెస్ట్ తీసుకోవాలనుకో. అంతేగాని లేగు వెళ్ళి కూర్చో, షాప్కి వెళ్ళు. ఇది 1 రోజు 2 రోజులు అంటే ఓకే, కానీ జీవితాంతం ఎట్లే ఉంటే మాత్రం అది నరకమే. ఎస్ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ డియర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ మై డియర్ వ్యూవర్ ఫ్యామిలీ. ఒక సైలెన్స్ క్రియేషన్ అనేది మనం వీలైన వాళ్ళు కొంచెంసేపు పని పక్కన పెట్టైనా సరే, లేదా పని చేసుకుంటూ మీరు విన్నా ఓకే. చక్కటి సంగీతం ఉంటుంది, మనం సైలెన్స్ క్రియేట్ చేసుకుందాం ఒక 10 నిమిషాలు. ఏం చేయాలి, ఎలా సైలెన్స్ క్రియేట్ అవుతుంది అని అంటే సింపుల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రీతింగ్ వేగం అంటూ ఉంటుంది, ఒక వేగం. అందరికి బ్రీతింగ్ ఒకటే, అందరు బ్రీత్ చేసుకోవాల్సిందే. అది ఉంటేనే ప్రాణం. మనసుకి ప్రాణం ఏంది అని అంటే మన శ్వాసే. దాన్ని కౌంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. కౌంట్ చేసుకోవడం అది చాలా మంచి ఎక్సర్సైజ్. అది మనం ఎట్లాగో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, మైండ్ ఎక్సర్సైజ్ అయినా సైకోసోమాటిక్ సమస్యలు రాకుండా చేయగలుగుతుంది. చక్కటి హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, జ్ఞాపక శక్తి పెంచుతుంది, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది, డైజెషన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాణమయ కోశమే అన్నమయ కోశానికి ఇంపార్టెంట్. ఇంకా సబ్జెక్ట్ అయినా సరే, ఒకవేళ పని ఉందనుకోండి, సబ్జెక్ట్ వింటూ అయినా సరే పని కంప్లీట్ చేసి ఈ 10 minutes మాత్రం ఇంట్లో పెద్దలు, పిల్లలు
మీరు అందరూ చక్కగా కూర్చొని ఈ మైండ్ ఎక్సర్సైజ్ బ్రెత్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇన్నర్ ఎనర్జీని బాగా పెంచుతుంది.
చూడండి, చిన్నపిల్లలకి కూడా ఉపయోగపడుతుంది, చాలా చాలా ఉపయోగం. త్రీ సెంటెన్సెస్. ఒకటి, పేషెన్సీ పేషెన్సీ పేషెన్సీ, పేషెన్సే ప్రోగ్రెస్. ఓకే, ఫస్ట్. సెకండ్ది, మనం క్రియేట్ చేసుకున్న ఈ ప్రశాంతత ఏదైతే ఉందో అదే మన డ్రీమ్కి ప్రాణం పోస్తుంది. మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి ప్రాణం పోసేది ఈ ప్రశాంతత. ఇందాక ఆ సార్ చెప్పింది అదే. ఇక థర్డ్ది, మనకి 10:30కి మన 500 అబోవ్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. సరేనా?